ఆరోగ్యంగానే పిలిపించారనే వార్త ఇప్పుడే విన్నాను. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం గారు ఎక్కడికి రాడు, మరి మీ దగ్గరికి ఎట్ట వచ్చిండో ఏమో. ఆరోగ్యం గారు ఎక్కడికి రాడు, నేను పిలిపించిందిలే. మనది యూట్యూబ్ ఛానల్ కాబట్టి టెస్ట్ మనీ చెప్పాలని చెప్తే వచ్చిండు. అద్భుతమైన సాక్ష్యం అది. ఒరిజినల్గా ఉంటుంది అది. చాలా డూప్లికేట్ ఉంటాయి కానీ చాలా డూప్లికేట్ ఉంటాయి కానీ అది ఒరిజినల్. దానియల్ గారి సాక్ష్యం చాలా ఒరిజినల్ కాబట్టి అదే ఆరోగ్యంగా మంచి దైవజనులు మీ ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. ఇలాంటి కూడిక జరగాలంటే ఊరకనే జరగదు. దీని వెనకాల ఎంతో ప్రయాసము, ప్రార్థన, పోరాటం, ఆర్థిక పరిస్థితులు చాలా విపరీతంగా ఉంటాయి. ఆ సంగతి నేను ఎరుగుదును. ఒక సేవకుడిగా నాకు బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ప్రభు ఒక విప్లవాత్మకమైన పరిచయం జరిగించడానికి ప్రభు దృష్టి పెట్టారు. అందుకోసమని సేవకుని పురుకొల్పుతున్నాడు. అందుకోసమని మీరు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా రాబో కాలం ఒక విప్లవం ఇక్కడ చెలరేగబోతూ ఉంది. దేవుడు ఆ ఘనకార్యాలు ఈ ప్రాంతం జరిగించబోతున్నారు. ఈ యొక్క ఆ దైవికమైన పనిలో భాగంగా అల్పుడను దేనికి పనికిరాని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని సేవకుని దృష్టికి తీసుకొచ్చి మీ ప్రాంతాన్ని నడిపించినందుకు మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. నా కోసం ప్రార్థన చేసి మా ప్రాంతానికి రావాలని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు దానిలయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు. నాకంటే గనులు, శ్రేష్ఠులు, పెద్ద దైవజనులు మీ అందరికి కూడా, నాకంటే ఎవరు తక్కువ వయసు కాదు, అంతా తలబడిన వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికి వందనాలు. చక్కని సంగీతాన్ని వాయిస్తూ ఆత్మీయంగా ఉన్న దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఆపరేటర్లకు కూడా నిండు వందనాలు. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇక పోతే మేము జావాలన్నా బతకాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మొహం మార్చుకొని కూర్చుంటే ఏం మాట్లాడతాం? అవునంటారా కాదంటారా? మీరు మొఖాలు మార్చుకొని కూర్చుంటే మేమేం మాట్లాడలేము. మేము ఇక్కడికి వచ్చింది సరదా కోసం కాదు, లేకపోతే సమరం కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. కానీ మీరు దేవుని వైపు తిరిగి ఉన్నారు, దేవుని ఆత్మీయ క్రమంలో ఎదుగుతున్నారు. ఇంకా బలంగా మీరు ఉండాలని ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా వృధాగా సరదాగా కాకుండా చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా మేలు పొందుతారని ఆశిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాను. స్త్రీలైన వారు తప్పకుండా నెత్తిన ముసుగు వేసుకోవాలి. స్త్రీలైన వారు ఏం చేయాలా? తప్పకుండా నెత్తిన, ఒకవేళ మాకు అది చేత కాదంటే మంగళశాప పోయి గుండు కొట్టించుకొని రండి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన పిల్లలు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసుకోవాలి. మరి ప్రార్థన మధ్యలో అటు ఇటు పోవటం కానీ రావటం కానీ ఉండకూడదు. నా మాటలు మీ అందరికీ బాగా అర్థమైనని అనుకుంటున్నా. ఇది మొదటిసారి కాబట్టి నేను అంత ఘాటుగా ఏం మాట్లాడను, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తాను. చాలామంది దేవుని సన్నిధికి ఎక్కువ ఎందుకు వస్తారనంటే ఆశీర్వాదం పొందాలనే వస్తారు. కుటుంబంలోనైనా, ఆర్థికంగానైనా, మరి ఉద్యోగపరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఆత్మీయంగానైనా ఆశీర్వదించబడాలి. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి అనే సంగతి కనుక మీరు ఆలోచన చేస్తే చాలామందికి తెలియదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఏమిటనంటే మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినండి. మీకు అర్థంగా, చిన్న పిల్లలకు కూడా అర్థం కావాలి. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటంటే, వాక్యానికి వెళ్ళటానికి ముందు ఈ ఉదాహరణ చెప్తా. నేను ఒక సపోటా చెట్టు కొనుక్కొచ్చిన. ఇక్కడ సపోటా చెట్లు బాగున్నాయి. ఊళ్ళోకి పోయాను నేను. సపోటా చెట్టు తీసుకొచ్చిన, మమ్మల్ని తీసుకొచ్చిన అయ్యగారు వందనాలు.
మర్చిపోయాను అనుకున్నాయా? అయితే ఆ సపోర్ట్ చెట్టు తీసుకొస్తే అది దానికి కొనేటప్పుడే ఒక కాయ ఉంది, ఒక పిన్ ఉంది, గంత పోతుంది. దాన్ని తీసుకొచ్చి నాటిన, నీళ్ళు పోస్తున్నా, ఎరువేస్తున్నా, రోజు చూసుకుంటున్నా, మురిసిపోతున్నా. చెట్లు అంటే మా పిచ్చోడు నేను. అది నెలైంది, ఆ కాయ బండదే, ఆ పిందె పెద్దది కాదే, ఆ పూత పిందె కాదే, ఆకు రాలదా, కొత్త ఆకు రాదా. 2 నెలలు అయింది, అట్నే ఉంది. 3 నెలలు అయింది, అట్నే ఉంది. సంవత్సరం అయింది, అట్టనే ఉంది. అది రాలట్లే, ఇంకొకటి రావట్లే. ఆకు బోటల్లే, ఇంకొక ఆకు రావట్లే. మీకు చెప్తే మీరు అబద్ధం అనుకుంటారేమో, కానీ నేను నిజంగా చెప్తున్నా. 2 సంవత్సరాలైంది, అట్టనే ఉంది. నాకు డౌట్ వచ్చి, నేను రబ్బర్ సెట్ అయ్యింది ఇది అనుకున్నా. వాడు నన్ను మోసం చేసిండా ఏందనుకుంటే, ఆకును తెంపి చూస్తే మళ్ళీ పచ్చగానే ఉంది. కానీ ఎట్టున్నది అట్టనే ఉంది తప్ప ఏ మాత్రం ఉలుకు లేదు, పలుకు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ దీనిలో మార్పు అనేది రావటంలే. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది అనుకుంటా. ఏం గడిచిపోతున్నాయి? అవి అయితే బర్రగా నడుస్తున్నాయి, కానీ మార్పు అయితే రావటంలే. నాకు ఉన్నట్టుండి సునామీ వచ్చినట్టు కోపం వచ్చి దాన్ని మొదలకల్లా పట్టి ఇట్లా పెరికేసి అవతల ఇసిరేసిన. అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. అక్కడ వేరే చెట్టు ఒకటి వేసిన, దారినే పోతుంటే ఒక 6 నెలలు తిరక్క మునిపి ఏపుకి ఎదిగింది. సంవత్సరం కాక మునిపి పుట్ల కాత కాసింది. ఇంత పెద్దగా అయిపోయింది. మా వాళ్ళు తట్టుకోలేక 3వ సంవత్సరం దాన్ని నరికేశారు. అంబో, ఇంతగానం ఎదిగితే ఇల్లులు ఆడుంటాయి. అది బ్రహ్మాండంగా ఎదిగింది. నాకు అప్పుడు అనిపించింది, అది ఎందుకు ఎదగలేదు, ఇది ఎందుకు ఎదిగింది. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అది చెప్పించబడింది, ఇది ఆశీర్వదించబడింది. అదేమైంది, ఇది ఏమైంది, ఈ 2 చెట్లకు ఏ విధమైన పోలికలు ఉన్నాయో, అది ఎందుకు చెప్పించబడిందో దాని కారణాలు పక్కన పడేద్దాం. కానీ శాపానికి గురైతే కాలం మారుద్ది, సంవత్సరాలు మారుతాయి, ఇరుగు పొరుగు వారు మారుతారు, అన్నీ మారుతాయి, కానీ మన ఎదుగుదల మాత్రం మారు. అప్పుడు అదే బతుకు, ఇప్పుడు అదే బతుకు. అప్పుడు అదే స్థితి, ఇప్పుడు అదే స్థితి ఉంటుంది. అది కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, పరిచర్యలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, అన్ని విషయాలలో మనం ఆశీర్వదించబడాలనే దేవుడు కోరుకుంటాడు. మనల్ని ఆశీర్వాదాలకు వారసులు అవుటకే దేవుడు పిలిచిండు. మీరందరూ శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు కోరుకోడు. అబ్రాహాము గురించి రాయబడిన మాట, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే బహు ధనవంతుడైనంట ఆయన. దేవుని మహాకృపను బట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి పరిచర్యలు కానీ, కుటుంబాలు కానీ, వారి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, వారి చేతి పనులు కానీ, వారి దరిద్రతంతా తొలగిపోయి సమృద్ధిగా ఆశీర్వదించబడునుగాక. గట్టిగా చెప్తారా? ఆమెన్ చెప్పండి గట్టిగా. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదం పొందాలని ఎంతమందికి ఉంది అసలు? ఒకసారి చేతులు ఎత్తండి. మీకు బైబిల్లో నుంచి ఒక మాట చెప్తా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. ఎక్కువ పెడతా. ప్రైజ్ ది లార్డ్. లాంగ్ రావాలి. 57 నెంబర్ పెట్టు. విశ్వాసమును బట్టి విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు. చాలు అందరు జాగ్రత్తగానండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందరు చెప్పండి, ఎంతమంది? అందరు చెప్పాలి. 2 కుమారులలో ఆశీర్వదించబడిన వాడు ఎవరు? యాకోబా, ఏశావా? యాకోబా, ఏశావా? యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఏశావు ఆశీర్వాదాలు లేవు. కానీ తండ్రి ఎవరిని ఆశీర్వదిస్తా అన్నాడు? 56 ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ఏశావుని.
ఒక పాట పాడదామని అంతే, ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఫస్ట్ వాడిన అదే మిక్సర్. 5 సంవత్సరాలు తండలు ఎమ్మటి, గ్రామాలు ఎమ్మటి, పల్లెటూరులు ఎమ్మటి తిప్పి 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 అరగొట్టి పడేసిన దాన్ని. ప్రతిరోజు తిరిగేది అది. దొరికితే అక్కడ కోటం వేసేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక పాట రాసిన, పాట పాడదాం. కళ్యాణి రాగం. పరమదేవుని సహవాసము, తేజోవాసుల స్వాస్థ్యము, దగదగ మెరిసే ఆ నగరము. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఇట్లా ఇట్లా ఈ రాసుకోటాలు మన కుదరవు. గడిగా చెప్పదు. పూర్ణమే సియోను సౌందర్యము, పరలోకవాసమే నా భాగ్యము. పరిపూర్ణమే సియోను సౌందర్యము, పరలోకవాసమే నా భాగ్యము. పరమదేవుని సహవాసము, తేజోవాసుల స్వాస్థ్యము, పరమదేవుని సహవాసము, తేజోవాసుల స్వాస్థ్యము, దగదగ మెరిసే ఆ నగరము, వర్ణింపతరమా లోకము. దగదగ వర్ణింపతరమా లోకము. ఆరాధనా యేసయ్యకే స్తుతి, ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి. పాడండి పాడండి. ఆరాధనా యేసయ్యకే స్తుతి, ఆరాధన. ఓ పరమదేవుని సహవాసము, పరమదేవుని తేజోవాసుల స్వాస్థ్యము, దగదగ మెరిసే నగరము, వర్ణింపతరమా లోకము. శబ్దమా. దగదగ మెరిసే వర్ణింపతరమా లోకము. ఆరాధనా యేసయ్యకే స్తుతి, ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి, టెంపో నన్ను ఫాలో కావాలి. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఎక్కువ ఆపేసండి. ఏశావు ఆశీర్వాదాలు కోల్పోయాడు. తండ్రి దృష్టిలో పెద్దోడే ఉన్నాడు కానీ చిన్నోడు లేడు. అని చూస్తే వీడే నా తర్వాత ఆశీర్వాదం పొందేదని తండ్రి మురిసిపోయాడు. తల్లి కూడా అనుకుంది వీడే ఆశీర్వదించబడతాడని. మనం కూడా చూస్తే లోకంలో వాళ్ళు ఆశీర్వదించబడతారు, వీళ్ళు ఆశీర్వదించబడతారు, రాబో కాలం వీళ్ళు గొప్పగా అవుతారు, వాళ్ళు గొప్పగా అవుతారు అనుకుంటారు. కానీ నీ గురించి నువ్వేమనుకుంటావు? నేనేమైపోతానేమో, నాకు లేనిపోయిన శాపాలు వచ్చి ఇట్లా అయిపోతున్నాను, అట్లా అయిపోతున్నానేమో, నా బ్రతికి ఏమైపోద్దు, నా పిల్లల బ్రతికి ఏమైపోద్దు, ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత ఏమైపోద్దని కుమిలిపో ఉండొచ్చు. లోకం దృష్టిలో నిన్ను చూస్తే అయ్యో మీరు ఇట్లా అయిపోయారేమిటి, అట్లా అయిపోయారేమిటి అని ఉండొచ్చు. కానీ రాతలు తలరాతలు మార్చే దేవుడు
ఈ మధ్యాహ్న కాల వేళ ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించడానికే మనల్ని ఇక్కడికి రమ్మన్నాడు. గట్టిగా ఆమెన్, గట్టిగా స్తోత్రం చెబుదామా? కొంచెం గట్టిగా చెప్పాలా? 2 చేతులు పైకెత్తి మర్యాదగా చెప్పాలా? అందరు 2 చేతులు పైకెత్తి గట్టిగా, నిన్ను ఆశీర్వదించడానికే ప్రభు ఇక్కడికి పిలిచిండండి. తప్పకుండా నా దేవుడు ఇక్కడి నుంచి నేను ఆశీర్వదించి పంపిస్తాడు. అసలు యాకోబు ఎలా ఆశీర్వాదం పొందిండనంటే మీరు అందరు రెబకా గురించి చెప్తారు. ఆయన చర్మం కప్పింది, మేక చర్మం కప్పింది, తీసుకుపోయి ఏశావు సొక్క దొడిగింది, తీసుకుపోయి ఆడు కూర్చోబెట్టింది చెప్తారు. కానీ అది కాదు. అసలు ప్రతి మనిషి ఆశీర్వదించబడటానికి గల కారణాలు ఒక 4 విషయాలు చెప్పి నేను ఈ కుడికని ముగిస్తాను, వాక్యాన్ని ముగిస్తాను. నెంబర్ 1, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చదవండి. అసలు యాకోబు ఆశీర్వాదం పొందడానికి గల కారణాలు ఏమిటి? ఆదికాండం 25:27 సారీ. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి ఉండెను, అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారవాసిగా నివసించుచుండెను. ఇక్కడ 2 కుమారులు, పెద్దవాడేమో అరణ్యవాసిగా ఉన్నాడు, చిన్నవాడేమో గుడారంలో నివసిస్తున్నాడు. అసలు ఆశీర్వాదం పొందడానికి మెయిన్ కారణం ఏంటంటే గుడారమే. ఏంటి చెప్పండి, అందరు చెప్తారా? ఆయన గుడారంలో ఉన్నాడు. మొట్టమొదటి పాఠం ఏంటిదంటే, ఒక శాపాలను ఆశీర్వాదాలుగా మార్చుకునే స్థలం ఏదైందంటే గుడారం. యాకోబు గుడారవాసిగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడని నేను మొట్టమొదటి పాయింట్గా దాన్ని రేజ్ చేస్తున్నా. ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు. అరణ్యానికి గుడారానికి తేడా ఏమిటంటే, మీరు అందరూ అనుకుంటారు అరణ్యం అంటే అడవని, గుడారం అంటే ఇల్లని. కాదు. అరణ్యం అంటే లోకం, గుడారం అంటే దేవుని మందిరం. దీని గురించి మీకు చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, కానీ సందర్భాన్ని బట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అరణ్యం అంటే లోకం, గుడారం అంటే దేవుని మందిరం. యాకోబు సాధువై గుడారములో నివసించుచున్నాడట. దేవుని జనాంగమా, దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు. నీవు చచ్చిపోయేటప్పుడు నీకు ఒక సాక్ష్యం ఉండాలి. బ్రతుకు దినములన్నిట నేను దేవుని మందిరంలో ఏ ఒక్క వారము కానీ మిస్ కాకోకుండా ప్రభుని ఆరాధించిన మంచి సాక్ష్యం నీకు ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వాక్యం. చాలు. 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2 దేవదూతలు చాలు. ఎండవేళ, సాయంకాల వేళ. చెప్పండి అందరూ. ఎండవేళ అబ్రహాం ఎక్కడున్నాడు? గుడారపు ద్వారమందు. లోతు ఎక్కడున్నాడు? సాయంకాల వేళ గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు? గవిని అంటే ఊరు బయట, ఊరు ద్వారం దగ్గర. అంటే ఊర్లోకి ఎవరైనా వస్తుంటే పోతుంటే ఆ 2 మోరీలు ఉంటాయి. ఏ పని లేని వాళ్ళు అందరూ పోయి ఆడ కూర్చొని ఎవరం పెడతా ఉంటారు కదా. ఎవడు పోయిండు, ఎవడు ఉన్నాడు, ఎవడికి ఏం జరుగుతుంది, ఎవడి కొంప పారిపోతుంది, ఎవడికి ఎట్ట చేయాలా, వాడి దగ్గర నుంచి ఎట్ట లాగాల, వీడి దగ్గర ఎట్ట నుంచి లాగాల, వాని కొంపకి ఎట్ట చిచ్చు పెట్టాలా, ఎవడు మంచోడు, ఈ వ్యవహారాలన్నీ గవిని దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. సాయంకాల వేళ, చల్లబడ్డ వేళ. లోతు గవిని దగ్గర ఉన్నాడు. అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం అందున్నాడు. మీరు అందరూ ఆ విషయాన్ని గమనిస్తే, సాయంకాల వేళ దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళారు. ఎండవేళ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చిండు. అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చిండంటే, అబ్రహాంకి అన్నీ ఉన్నాయి కానీ కొడుకు లేడు. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, కొడుకు లేడు. లోతుకి అన్నీ ఉన్నాయి, ఆయనకి కుమార్తెలు ఉన్నారు,
బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచిగానే ఉన్నాడు. అబ్రాహాం దగ్గర నుంచి పోయినప్పుడు మంచిగా ఆశీర్వదించబడ్డాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో మంచిగా అందరితో కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనోడి పరిస్థితి ఎట్టుందంటే సాయంకాలం అయిపోయింది. అబ్రాహాం ఏమైంది? ఎండవేళ. అంటే ఎండవేళ అంటే మండుచున్న అనుభవం, సాయంకాల వేళ అంటే చల్లారిపోయిన అనుభవం. మండుచున్న వాని దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్తుండంటే, నువ్వు గుడారపు ద్వారమందు కనిపెట్టుకుని ఉన్నావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీలో ఏ కొదువు ఉందో ఆ కొదువు నేను తీరుస్తానని చెప్పి దేవుడు మరుసటి సంవత్సరం నీ కుమారుడు కలుగునుగాక అన్నాడు. సాయంకాలం వేళ ఉన్నోడి దగ్గరికి దేవదూతలపై ఏం చెప్పారంటే, ఇంటికి పట్టకపోయి నువ్వు కట్టుబట్టలతో బయటికి వెళ్ళు, ఉన్నది మొత్తం శాపంగా అయిపోయింది, ఈ ప్రాంతం అంతా నేను నాశనం చేయబోతున్నాను, ఇక్కడ నుంచి నువ్వు కట్టుబట్టలతో బయటికి వెళ్ళాలని చెప్పి లోతుని బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పే పాఠం ఏంటంటే, దేవుని మందిరంలో ఒక విశ్వాసి మండుతున్నట్లయితే అబ్రాహామును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు చల్లబడిపోయినట్లయితే లోతు పరిస్థితి ఎట్లుందో మన పరిస్థితి కూడా అట్టనే ఉంటుంది. ఒకప్పుడు మండిననే సాకులు చెప్పకూడదు, ఇప్పుడు సంగతి చెప్పాలి. యేసన్న గారు గుడారాల పండగలో వాక్యం చెప్తుండని నేను విన్నప్పుడు నేనేం చేశానంటే, ఒక 12 మంది తాగుబోతులను పట్టుకొని పోయినా. ఒక 5,000 పట్టుకొని 12 మంది తాగుబోతులను పట్టుకొని, కొత్తలో ఒకడైనా మారకపోతాడా దరిద్రుడు? ఒక కొంపైన బాగుపడపోద్దని ఓయలను పట్టుకొని పోతే మధ్యాహ్నం వేళ యేసన్న గారు వాక్యం చెబుతుండు, మార్చవా లేదా, నీ బ్రతుకు మార్చుకుంటావా లేదా అని ఆయన ఒకటే కూర్చుందే కూర్చి కొడతాడు. వీడో లేచిండు ఒకడు అందులో తాగుపోతాడు. మామయ్య ఇక నేను ఈ మాట అన్నాక నేను ఆగటానికి వీల్లేదు, అర్జెంటుగా నువ్వు గోరంట్ల గుంటూరు పోయి నాకు కొత్త ప్యాంట్ కొత్త షర్ట్ తీసుకురాపో, బాప్తిస్తం తొట్టి కాడు నేను పోతాను, ఈ దెబ్బకి నేను మారిపోతాను అంతే, నువ్వు పరిగెత్తాను వాడు. ఒరే నువ్వు అసలుకే పచ్చి తాగుపోతే కాసేపు ఆలోచించుడు అంటే, ఇక లేదుగా నువ్వు పో అన్నాడు. నేను సరే ఒకడికి మారిపోవచ్చు దేవుని స్తోత్రం అని చెప్పి ఆ 5,000లోనే ఒక 700-800 అయినాయి పట్టకరావడానికి పోయినా. పోయేటప్పుడు నాకు కండిషన్ పెట్టినాడు, జిన్ని ప్యాంట్ జిన్ని షర్టే బట్టకరా, ఏరేది బట్టకరా మాకన్నా. ఇక మార్స్ అన్నప్పుడు జిన్ని ప్యాంట్ జిన్ని షర్ట్ ఏముంది, పోయిన తీసుకున్న జిన్ని ప్యాంట్ జిన్ని షర్ట్ అంటే ఇచ్చిండాడు. ఇచ్చినాక తీసుకొని వచ్చిన వీడు బాప్తిస్మం పొంది వణుక్కుంటూ అట్టనే నిలబడ్డాడు. చాలాసేపు అయింది తడిసిన బట్టలతో అట్టనే ఉన్నాడు. ఏందిరా ఏదో ఒకటి కట్టుకోకపోయినారంటే, లేదు కొత్తగా మారిపోవాలి ఇప్పుడు అంతే అన్నాడా. సరేలేనా ఆ ప్యాంట్ షర్ట్ తీసి వాడికి ఇస్తే వాడు వాటిని చూసి ఇది లేడీస్ ప్యాంట్ లేడీస్ షర్ట్ ఎందుకు పట్టుకొచ్చినావు, నీకు మైండ్ ఉందా అన్నాడు వాడు నన్ను. మరి లేడీస్ ప్యాంట్ లేడీస్ షర్ట్ అంటే నేను ఎప్పుడు జిన్ ప్యాంట్ దొరికినాను కాదరా, నాకు తెలియదురా, ఆడ ఉన్నాయి తీసుకొచ్చినాను. మళ్ళా అన్నాడు. మళ్ళా పోయినా గోరంట గుంటూరుకి, వీని కోసం మళ్ళా పోయి మళ్ళా తీసుకొని వస్తే ఇక వాడు తర్వాత ఒక వారం తర్వాత అది ఫస్ట్ ఆదివారం నాడు మా ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొట్టిండు 4 గంటలకి. చర్చితాలమి సేవకుడు ఇంతసేపు వండుతావు, నువ్వు మైండ్ ఉందా నీకేమన్నా, నువ్వు సేవకుడువా లేకపోతే ఏంది? చర్చితాలమి ఏ చర్చితాలం అన్నాడు వాడు. సరేలే నువ్వు వానికి ఇచ్చిన మోకాలేసి ప్రార్థన చేయి ఇలా సంఘం కోసం, సరేలే అని చెప్పి సాపేసుకొని ప్రార్థన చేసుకుంటాను. వాడు పోయి తెల్లారుజాము 4 గంటల చర్చి అంతా ఊరికి కడిగి ప్యాన్లు శుభ్రం చేసి అన్నీ చేసి వాడు మంచిగా తెల్ల బట్టలు కట్టుకొని ఫస్ట్ వరుసలో కూర్చొని నిలబడి మోకాలోంచి ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, ఎట్టాంటోడు ఒక 4 ఎత్తే సంఘం ఎట్లా ఉండదురా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్నం పూట ప్రార్థన అయిపోయింది. అయిపోగానే ఇంటికి పోయి కాసేపు మంచం వేసుకొని పండుకుందాం నేను అనుకున్నా. బాగా అలిసిపోయినా కదా పడుకుందాం అనుకుంటే ఇంటికి పోయి మంచం వేసుకొని పడుకుని నా దగ్గరికి వచ్చిండాడు. ఏంది పడినావు అన్నాడు. మరి ఏం చేయాలరా అంటే, మైక్ తీసుకో ఊళ్ళో పోదాం పశు వార్తకు అన్నాడు. ఆ ఊరు ఈ ఊరు సాయంకాలం దానికి తిప్పిండాడు. తిప్పి సరే ఇంటికి పోదాం పారా అంటే, ఇంటికి వద్దు ఇక్కడ కూడికేద్దాం సాయంత్రం, ఒకడు నశించి నరకానికి పోయినా అనుకో నిన్ను తీసి పెట్టను మార్చిన మాడతాడు. మళ్ళా నువ్వు చేసేది మళ్ళీ సేవ ఎట్టుండాలి, నువ్వు సేవకుడు పోయినాడు నాకు చెప్పిండాడు. ఊరే నువ్వు మళ్ళీ ఎటువంటి దొరికినారు మొత్తం నాకు మాత్రం అనుకొని చెప్పి వాడిని అమ్మడి పెట్టుకొని ఇక
సాయంత్రం కుడికి నీకెట్ట ఉంటే నేనెట్ట ఉంటారా, తెల్లవారులని పర్లేదు పదరా అని చెప్పి నేను మామూలు మంట మీద లేను, ఇక బారా అని చెప్పిన. తిరుగుతున్నాము, రోజు తిరుగుతున్నాము. అయిపోయింది. తర్వాత రోజు 6 గంటలకు వచ్చిండు, ఆదివారం 6 గంటలకు వచ్చి డోర్ కొట్టి తాళం ఏమన్నాడు ఇచ్చిన. తర్వాత రోజు 7 గంటలకు వచ్చిండు, తర్వాత రోజు 8కి వచ్చిండు, తర్వాత రోజు 9కి వచ్చిండు, తర్వాత 10కి వచ్చిండు, తర్వాత వారం 11కి వచ్చిండు, తర్వాత వారం 12కి వచ్చిండు, తర్వాత వారం 1 గంటకు వచ్చిండు, తర్వాత వారం రాలే. రాలేవాడిగా. ఏమిరా ప్రార్థనకు రాలేదు, కుడికే పోదాం పరా అంటే, మామయ్య రెక్కాడు తిరగండి డొక్కాడదు, పనులు ఉన్నమ్మా ఎట్టొస్తా చెప్పు అన్నాడు. అరే రెక్కాడితే నాకు చెప్పి నువ్వు ఎటు చేస్తావారంటే, అర్థం చేసుకోవాలి మామయ్య పనులు ఉన్నాయి అన్నాడు. సరేలే అని చెప్పి వాడే వత్తలే ఎడిపోతలే అనుకున్నాను. శనివారం ప్రార్థన, ఒక 2-3 వారాలు రాలేదు. శనివారం ప్రార్థన జరుగుతుంది, బల్బు కాలిపోయింది, బల్బు తెద్దామని కొట్టుకాడికి పోయినా అక్కడ 10 మంది తాగుతారు, అందులో వీడున్నాడు, నాకు తెలియదు ఆ సంగతి. బల్బు కొన్నా, టెస్ట్ చేసింది, అయిపోయింది. నేను పోతాను అటు నుంచి, వాడు వీడేనా పేరు పెట్టి పిలిచింది ఆ కొట్టామ. కొంచెం దూరం పోయి తాగిపోయాను, వాడి పేరు పెట్టి పిలిచింది. వాడు వీడేనా, వీడు వాడా కాదా అనుకున్నాను. వాడీడెందుకు కొంటారులే అనుకున్నా నేను. అంత దూరం పోగానే మా మామయ్య పోయిండో లేదో అని చూస్తానికి బయటకు వచ్చిండు. వాడి చేతిలో గ్లాసు ఉంది, నేను వాడిని చూసిన. నాకు ఎందుకో డౌట్ కొట్టి వానికి వెళ్ళి చూసిన. వాడు నాకు వెళ్ళి ఆ గ్లాస్ కింద పడేసి ఉర్రికి వచ్చి కాలం మీద పడ్డాడు. మామయ్య నేను దండం పెడతా, మన ప్రార్థనకు వచ్చేటోళ్ళు చాలా మంది తాగేటోళ్ళు ఉర్రు మామయ్య, వాళ్ళని బట్టి నేను కూడా తాగుట్లో పడ్డా మామయ్య అన్నాడు వాడు. అది మన ప్రార్థనకు వచ్చేటోళ్ళు చాలామంది అత్తసాక్షులు కూడా ఉన్నారు. నేను దేశపోయి ఆ పాకిస్తాన్లో పెడతా పోరా, ఒక దెబ్బ మెడకాయ కోసి అవతల పెడతా, 5,000 కట్టురా, 5,000 కట్టు. నీకోసం గూడాల పండగకు వచ్చిన కదా, 5,000 కట్టు. దరిద్రుడా, పనికి మాలినోడా, సిగ్గు తప్పినోడా, ఒక్కసారి రక్షించబడ్డావు. ఎట్ట తిరిగినవరా లోకంలోకి? దేవుని మందిరాన్ని ఎట్టోలి పెట్టినవరా? నువ్వు ఎప్పుడైతే 1 గంట దేవుని మందిరానికి ఎనిక్కిపోయినావో అప్పుడే నీకు పతనం స్టార్ట్ అయిందిరా. నువ్వు మొదట్లో మండినాడు, అంతకంటే ఎక్కువ మండాలా. రాను 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 నీకు మందిర సొయ్యిలో కూడా పోయింది. సొయ్యి తప్పిన మందలక్క తయారైపోయినావు. సిగ్గున్నాదిరా నీకు? మళ్ళీ నా దగ్గరకు వచ్చి పెబు నన్ను ఏం ఆశ్చర్యదించలేదు అన్న. అదే మందిరానికి వెళ్ళిందిరా, మందిరాలు మార్చలేదు. సంవత్సరాలు గడిచిపోయిన, పిల్లలు లేరు, భర్తకు 2 పెళ్లి చేసింది. అదే ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఆ చర్చికి ఈ చర్చికి ఈ చర్చికి ఆ చర్చి తిరుగుతూనే ఉంటారు. అన్నట్లా పోయిందా? పోలే. అదే మందిరంలో దేవుని సన్నిధిలో గోచాడింది. ప్రార్థన అంతా అయిపోయింది, జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఆమె ప్రార్థన అంతా అయిపోయినాక కూడా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. అరే సమయానికి ప్రార్థన రావమంటేనే శాత కాదు, ప్రార్థన అంతా అయిపోయినాక కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేసే భక్తి పరులు ఉంటే దేవుడు కాదనక ఆశీర్వదించక, దేవుడు మానక మౌనంగా ఆయన ఆశీర్వాదాలు రిలీజ్ చేయకుండా ఉంటాడమ్మా. పొరపాటు ఎవరిది? లోపం ఎవరిది? అన్న అంతకంతకు మండింది, శ్రమ వచ్చిన కొలతకి మా దేవుని సన్నిధికి వెళ్ళింది. అన్న అనుభవం చేసింది, అవసరమైతే భర్తకు 2వ వివాహమైన చేసింది. ఏదైనా కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు ఆమె. సంతానం మరుసటి సంవత్సరం సేవకుడు చెప్పినట్టుగా ఆమెకు సంతానం కలిగింది. అదే ప్లేసులు ఇంకొకరు ఉంటే ఎన్ని మందిరాలు మార్చేటోళ్ళు మహానుభావులు, మహాతల్లులు. నేను ఒకసారి చర్చి ప్రార్థన చేయడానికి పోయినా, అంటే మీకు అర్థం కాడని చెప్తున్నా, భోజనం టైం కోసం చూడకండి, చాలా విషయాలు చెప్తా వినండి. ఒక చోట పోయినా వాక్యం చెప్పడానికి కానీ లోన పోయినా, అక్కడ అగ్ని 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 అని రాసింది ఆడ సభలో. పోయినా లోన పోయినా, ఆ లోన పోయేటప్పుడు ఒక తల్లి చీదుతూ ఉంది, ఇట్లా ఒకడే చీదుడు చీదుతుంది. నేను వాళ్ళ ఆయన అడిగింది, ఏందయ్యా చాలా సేపల నుండి చీదుతుంది కదా, బాటిల్ నీళ్ళు ఎత్తున ముక్కు కడుగుతుంది, అసలు ఏంది కథ ఏందని అంటే ఆయన ఏం మాట్లాడాలి. లోన పోయినా గంట తర్వాత భోజనం చేసి బయటకు వచ్చిందనక కూడా ఆమె చీదుతూనే ఉంది. నేను అన్న, గోదావరి నది ఎండుతుంది, కృష్ణా నది ఎండుతుంది, ఈ నది ఎండదా? అన్ని నదులు ఎండుతుంది, ఈ నది ఎండదా? అసలు ఏం సంగతి చెప్పంటే ఆమె అన్నదిగా, వాళ్ళ ఆయన అన్నాడుగా, ఇది శీదుడు దయ్యం పట్టింది అయ్యగారు అన్నాడు. ఏం దయ్యం? నాకు అప్పటిదాన్ని తెలియలే. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి, ప్రభు కార్యం చేస్తాడు. నేనంటే ఆయన గబగబ దేశపై కార్డుకి పైకి లేబెట్టి శ్యామ్ కిషోర్ గారు 100 డబ్బాలు, ప్రవీణ్ కుమార్ గారు 100 డబ్బాలు, సతీష్ కుమార్ గారు 100 డబ్బాలు, అన్ని 100 డబ్బాలు తెచ్చి పెట్టింది దాంట్లో.
నేను విశ్వాసం ఉంచమని నూనె డబ్బాలు చూపెడతామేందయ్యా? ఆడ 15 రోజులు వండుకుంటూ వచ్చిన 2 సంవత్సరాలు గడిచిపోయింది, నా భార్యకి ఇంకా బాగా కావట్లేదు ఆయన మొత్తుకుంటాడు. అసలు విశ్వాసం అంటే ఏదో చెప్పనా? ఇప్పుడు శ్యామ్ కిషోర్ గారి దగ్గర యేసుప్రభు ఉంటాడా, సైతాన్ ఉంటాడా? యేసుప్రభు ఉంటాడు, డౌట్కి చెప్పకండి. ప్రవీణ్ కుమార్ గారి దగ్గర, సతీష్ కుమార్ గారి దగ్గర, దైవజనుడి దగ్గర దేవుడే ఉంటాడు. మీ సేవకుడి దగ్గర ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మీ సేవకుడి దగ్గర నుంచి బయటకు వచ్చినావో అక్కడనే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆడ నుంచి ఇడికి రాగానే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. నేను ఆడున్నాక ఇడికి ఎందుకు వచ్చినవారు అంటాడు కదా. అప్పుడు నువ్వు బయట సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్తావో నేను ఎత్తిన అల్ప విశ్వాసాన్ని ముద్రేస్తాడు. కాబట్టి నువ్వు అక్కడనే ఉండి ఇరిగి నరిగిన మనసుతో ప్రభు సన్నిధిలో గోజాడితే ప్రభు కార్యం చేస్తాడు. అంతేగాని అక్కడ గట్టిగా వాక్యం చెప్పిండని చెప్పి, మోకాన్నే ఊసిండని చెప్పి, గట్టిగా హెచ్చరించండి అని చెప్పి నువ్వు మందిరాలు మార్చుకుంటా అక్కడ దాని తాడికి ఆడదాని తాడికి అసలు ఎక్కడ బంతో అర్థం కాదు. అట్లా పోయినా మనకు అర్థం లేకుండా పోతుంది. నువ్వు సైలెన్స్గా వెళ్ళి నీ సేవకుని దగ్గర పోయి పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ప్రకటన గ్రంథం 3:3 ప్రకారంగా నువ్వు ఏది వింటువో, ఎలాగ ఉపదేశం పొందుతావో దాన్ని విని గైకొని నీ జీవితాన్ని సరి చేసుకొని మలుచుకొని మారు మనసు పొందితేనే తప్ప ఆ మాట చెప్పినాక ఆయన సరాసరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయి సేవకుడి దగ్గర పోయి, అయ్యా నేను తప్పు చేశానయ్యా అని చెప్పి అక్కడికి వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినప్పుడు 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసిండు, అయ్యగారు మా యామ నది ఎండిపోయిందండి అన్నాడు. దేనికి స్తోత్రం చెప్పాడు, అటుగా లేలు చెప్పాడు. ఇప్పుడు ఎవరు కార్యం చేశారు? 2-3 ఎక్కడ ఉంటారు? వారి మధ్యలో ఎవరు ఉంటారు? చెప్పండి గట్టిగా, ఎవరుంటారో అమ్మ గట్టిగా చెప్పాలి గట్టిగా. 2-3. నీ మారు మనసు రావాలి, నీ మనసు మార్చబడాలి, నీ పాపం విడిచిపెట్టాలి, నీ చీకటి విడిచిపెట్టాలి, నీ రోగం నీ దరిద్రతని విడిచిపెట్టాలా. దాన్ని విడిచిపెట్టి నీ మనసు మార్చుకొని ప్రభు దగ్గర మొరపెట్టి ఎందుకు కార్యం జరగదండి? ఎందుకు ఆశీర్వదించబడవు? ఎందుకు దీవించబడవు? ఖచ్చితంగా దీవించబడతాం. మందిరాలు మార్చడం కాదు, మనస్సును మార్చుకోవాలి. నీ జీవితకాలంలో మందిరం విడిచిపెట్టినట్టు దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము. ఆయన ఎవరు? రాజు. రాజుకు ఒక ఆలోచన ఏంది? రాజరకం కాదు, దేవుని మందిరంలో నాకు నివాసం కావాలా. ప్రార్థన టైం అయింది, ప్రార్థన టైం కూడా సోయి ఉండదు చాలామందికి. నీ వ్యాపారానికి టైంకి వెళ్తావు, ఉద్యోగం టైంకి వెళ్తావు, కూలి పని టైంకి వెళ్తావు, నీ చేతి పని టైంకి వెళ్తావు. ఇప్పుడు 10 గంటలకి ట్రైన్ కదులుద్దండి, 10 గంటలకి ట్రైను కదులుద్దు. నువ్వు 11 గంటలకు పోతే నీకోసం ఆపుతాడా? మా వాడు వస్తాడు, మా చెల్లి వస్తుంది, ఆపాయా డ్రైవరు ఆపుతారా? 10 గంటల ట్రైన్ కదిలినాక నువ్వు వెళ్ళి స్టేషన్లో కూర్చున్నావు. ట్రైన్ పోయినాక నువ్వు ట్రైన్లో ఉన్నట్టా, స్టేషన్లో ఉన్నట్టా? ఇప్పుడు ప్రార్థన ఎన్ని గంటలు జరుగుతుంది ఇక్కడ? ఆదివారం 7 గంటలు జరుగుతుంది కదా. నువ్వు 8 గంటలకు వచ్చినావు అనుకో, ట్రైన్ ఎన్ని గంటలకు కదిలింది? 7 గంటలకు కదిలినాక నువ్వు 8 గంటల ప్రార్థనకు వచ్చి, అంటే ట్రైన్ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినాక నీవు లేకుండా నేను, ట్రైన్ ఏమైంది? నువ్వేడున్నావు? స్టేషన్లో కూర్చొని ఏం పాడుతున్నావు? నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా, నీవు లేకుండా నాకున్నవన్నీ. ఇప్పుడు నువ్వు ఏడున్నట్టు? మరి ఇంటికి పోయి ఈరోజు ప్రభు నాతోటి బాగా మాట్లాడినంటే నీ ఏమైనా బుద్ధున్న మాట్లాడినాయి? నువ్వు ఏ టైంకి వెళ్ళాలా? గడప కమ్మల ఎద్ద కనిపెట్టుకోవాలట. గట్టిగా సపోర్లు కూడా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్ప గట్టిగా. దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే విలువ లేదు, దేవుని మందిరం అంటే అసలు కొంచెం పట్టణ కూడా పట్టదే. ఈ మధ్యకాలంలో పాడుపడ్డ అలవాట్లన్నీ క్రైస్తవం చొరబడ్డాయి. అందులో ఘనమైనది ఏంటంటే స్క్రీన్. ఆడ పాస్టర్ ఎవరు ఉండరు, స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. భక్తురాలు ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళ ఆయన ఉన్నాడంట, నీకోసమే అయ్యగారు లైవ్లో చెప్తుండే వాక్యం, నువ్వు కూర్చొని విను, చర్చికి పో మాకు, ఇదే నీకు చర్చి. ఎంత మంచి పని చేసిండో మహానుభావుడు. ఓ మాకయ్యా
భార్య చాలా మాట వినేది, మీ లెక్క కాదు. ఆమె వినేది, సైలెన్స్ కూర్చున్నది. కూర్చొని పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది, చివరి ప్రార్థన కూడా అయిపోయింది. అయిపోయినాక 1 గంట అయింది. ఆమె లేచి బైబిల్ ఆడబెట్టుకునే టయానికి ఆయన అంటాడుగా, ఆకలి బాగా అవుతుంది కానీ కొంచెం అన్నం పెట్టకరాపు అంటే, పెడతండి అని చెప్పి రిమోట్ తీసుకొని వంట వార్పు ఛానల్ మాటీలో పెట్టింది. అందులో గోంగూర మటన్ తాజాగా కమ్మగా వేడివేడిగా ఉంది, తినండి అంటే, ఏమండి రెడీగా ఉన్నాయి, ఆ ప్లేట్ తీసుకొని తినండి అంటే, అట్టటి తీసుకుంటారే, టీవీలో ఉన్నది బయటికి ఎట్టొస్తుంది అని. మా ఇంటి తక్కువడా ప్రార్థన పోతుంటే అట్టట్ట నాకు సెట్ అయినప్పుడు నీ సెట్ కాదా? 2 3 నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, 2 3 నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని. ఎక్కడ అందరు చెప్పాలి. అయితే దేవుడు దైవ సేవకుని పెట్టింది ఎందుకంటే స్క్రీన్ల కోసం కాదండి, నీ సేవకుడు నోట్ నుంచి ప్రభు మాట్లాడతాడు. గట్టిగా మేము చెప్తారా? చెప్పాలి గట్టిగా. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ జీవితకాలంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి చాలామంది కూళ్ళకి పత్తులకి ఇక్కడ ఏం పనులు ఉంటాయి, చేపలకి ఇంకా ఉంటాయి కదా రకరకాల పనులు, వాటి కురుకుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆమె ఏం చేసింది తెలిసిన, బాగలేనప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగారు, ప్రార్థన చేయగారు, ప్రార్థన చేయగారు అన్నది. ఒక్కతే ఆమెకి ఎవ్వరు లేరు. సరేలేని ప్రార్థన చేద్దాం. సేవకుల బాధ ఎట్లా ఉంటుందంటే, ఒక విశ్వాసి బాగుపడితే దేవునికి స్తోత్రం చాలున. అయినా మేము ఎప్పుడు కూడా ఒక విశ్వాసి 10 రూపాయలు ఇవ్వాలని కోరుకోం, కానీ నువ్వు ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తే అదే మాకు 10,000 అని కోరుకుంటాం. స్తోత్రం చెప్పండి. 10 రూపాయలు ఇవ్వాలని ఏ విశ్వాసిని కోరుకోం, కానీ ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తే అబ్బా పండగ అయిపోద్ది అనుకోండి. ఎందుకంటే ఒక ఆత్మని దేవుని సన్నిధికి తీసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు. పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు, తర్వాత మేము ఆనందిస్తాం. అయితే ఆమె కోసం కడుపు కట్టుకొని నాయ కట్టుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఆమెను బతికిస్తే, ఆదివారం నాడు ప్రార్థనకి రమ్మంటే కొన్ని వారాలు బాగానే వచ్చింది. అప్పుడు అయ్యా బతికితే మాత్రం నమ్మకంగా ఉంటున్నాయ్యా, నమ్మకంగా ఉంటా, నా పానమే పోవాలి కదా, నా సాత్యం పోదయ్యో వయ్యా నీకు దండం పెడతాయో, అమ్మో నా పెప్పు బతికితే మాత్రం నమ్మకం. డాక్టర్లు తెలిసి అందరూ తెలిసి అంత బాగానే ఉంది, ఇప్పుడు బతికింది బాగానే ఉంది. ఇప్పుడు ఏమో ప్రార్థన బంద్ చేసి ఆదివారం నాడు చర్చి ముందు నుంచే పనికి పోతుంది. రోడ్డు చర్చికి ఉంటుంది, రోడ్డు ముందు చర్చికి నుంచి పనికి పోతుందంటే, ఒకరోజు చూసిన అమ్మాట పోతే మరి ఎట్టమ్మా అంటే ఆమె అన్నదిగా, రెక్క ఆడితేనే కానీ డొక్క ఆడదని నీకు కూడా తెలుసు. ఇప్పుడు 30,000 సంపాదించిన, అవి వడ్డీలకు ఇచ్చిన, ఇంకొక 30 సంపాదిస్తా, అవి ఫిక్స్డ్ చేస్తా. ఈ కాలం ఏంటంటే పని దొరకదు. నీకేం పని ఉంది? చర్చలో కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావు. ఇంకేమైనా పని ఉందా నీకు అని నా మీద తిరగబడ్డది. ఆ పోవటం కూడా ఎట్ట పోతున్నా, టిఫిన్ బాక్స్ అడ్డం పెట్టుకొని పోతుందా, నేను ఏడ చూస్తున్నానని. నేను పరిగెత్తుకుని పోయి ఎదురుగా నిలబడి, అమ్మ నీకు దండం పెడతారు రా అమ్మ, అమ్మా బతికిస్తే దేవునికి స్తోత్రం అమ్మ, నువ్వు బతికినవంటే దేవునికి స్తోత్రం అమ్మ, నీ జీవితాన్ని కాపాడుకోమ్మా. ఎంత ఆత్మీయంగా చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, జరగా పక్కకే పెద్దావిడ కదా. నాకు పెళ్ళైనప్పుడు అసలు పుట్టలే భూమి మీద. నువ్వు నాకు చెప్పేటోడు వినా, జరుగుతావా జరగవా అంటే నేను ఇక ముసలా మాటకి భయపడి పక్క జరిగింది. ఇంక అసలే రాదేమోని అయిపోయింది. బాగా పని చేసింది, మిరపకాయలు ఏరింది, ఆ మిరపకాయలు ఏరింది, తాలకాయ ఏరింది, తొడయాలు తీయటం మొదలుపెట్టింది, అన్నీ అయిపోయినాయి. ఆ చివరిలో వడగాళ్ళు వస్తాయి, మీకు వస్తాయో రావో తెలియదు, వస్తాయి ఇక్కడ వడగాళ్ళు గట్టిగా కొడతాయి. ఆమె గట్టిగా కొట్టింది వడగాలి, ఇంకా అంతే. ఉన్న పాటను తీసుకెళ్ళి హాస్పిటల్ అయితే ఒకటే వాంతులు, ఒకటే మోషన్స్, విరోచనాలు వాంతులు, కోమాలా పోయి చిన్న గోలుకొని కళ్ళు తెరిచి ఒకసారి అర్జెంటుగా అయ్యగారికి ఫోన్ చేయండి రాను.
అర్జెంటుగా అయ్యగారు ఫోన్ చేయమంటే నేను సరాసరిగా అడిగిపోతే చెవు దగ్గర పెట్టాను. ఏంది నీకేమైనా సిగ్గుందా అన్నది. ఎవరిని? నీకేమైనా మైండ్ ఉందా? నీకు బుద్ధి ఉందా అసలు? నేను సిగ్గు తప్పిన దాన్ని మందిరాన్ని వదిలిపెట్టిపోతున్నా. జుట్టు పడిచి చర్చిలు ఇసిరేయలేకపోయినావా? జుట్టు బట్టి చర్చిలు ఇసిరేయలేకపోయినావా? ఏపాటున్నా నేను? ఇప్పుడు 64,000 బిల్లు అయింది. ఎవడు కట్టాలి చెప్పు? నన్ను ఆపనందుకు నువ్వే కట్టాలి. ఇప్పుడు నేను నరకానికి పోతే ఎవడు సమాధానం చెప్పాలి చెప్పి? ఇప్పుడు ఎవడు కట్టాలి బిల్లు చెప్పు అంటే, అమ్మ ఆ రోజు నుంచి చెప్తామంటే 100 చెప్తాం. నీకు బాధ్యత లేదా? అదే మీ వాళ్ళని తట్టని వదిలిపెడతావు నువ్వు? చెప్పు, నువ్వు అట్టెట్టా వదిలిపెట్టినావు చెప్పు. ఇప్పుడు దేవుడు దీనికి అప్పగ చెప్పింది నేను నీకు, కానీ నన్ను చదువుతుంది హాస్పిటల్లో. ఇక నాకేం చేయాలని అర్థం కాక ఇంకెట్నో బతికినావు అమ్మ నీ పశ్చాత్తాపాన్ని బట్టి, లేకపోతే ఈ దెబ్బకే పోయేదాని. అంటదిగా, ఇంకెప్పుడైనా సరే ఏడైనా కుడికి పెట్టినా చెప్పాలి నువ్వు నాకు. సంపాదన తర్వాత ముందు దేవుని సన్నిధి. అంటే మనకి ఎప్పుడైనా సరే ఆడదనక పోతే కానీ అర్థం కాదు మనకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏడదనకు పోవాలా? ఇప్పుడు నాకు తెలిసి సేవకులందరూ కూడా మేము సేవ చేస్తామనే మాట ఎప్పుడు వస్తుంది? ఆడదనకు పోయినప్పుడే, ప్రభువా బతికితే నేను నీ సేవ చేసుకుంటున్నాయన. ఆడదనకు పోతేనే ఈ మాటలు వస్తాయి. లేకపోతే మీతోటి వాళ్ళతోటి లోకల్ వాళ్ళతోటి వీళ్ళు పనికి మాలిన వాళ్ళు, వీళ్ళు పైసల కోసం తిరుగుతారు, వీళ్ళు తిండి కోసం తిరుగుతుర్రు, వీళ్ళు మత మార్పిడులు చేస్తారు, వీళ్ళు అట చేస్తారు ఎట చేస్తారు. ఈ గాలి మాటలను పట్టడానికి కాదు. మా హృదయాలను మేము నలగొట్టుకొని మమ్మల్ని మేము అనుసుకొని దేవుని సేవ చేసే దేనికంటే నిన్ను దేవుని మందిరంలో ప్రభువు రాకడికి సిద్ధపాటు చేసి ఆత్మీయంగా బలపరిచి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీకు వచ్చేటట్టుగా తయారు చేసి ఆయన రాకలు ఆయన రూపాన్ని మీకు కలగచేసి ఆయన వల్ల నిన్ను మార్చి అప్పగించబడిన ప్రతి విశ్వాసి గురించి ఒక పోరాటం ఇది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం లేకపోతే దావీదు ఎందుకంటాడు ఆ మాట? శరకాలం యెహోవా మందిరంలో ఉంటానని, పచ్చని ఒలివ చెట్లలో ఉంటారని ఎందుకన్నారు? దేవుని మందిరంలో వారు పరలోకంలో కనపడతారని బైబిల్ ఎందుకు రాయబడి ఉన్నది? యాకోబు ఒక మాట అన్నాడు, ఇది పరలోకపు గవినే కానీ వేరొకటి కాదు. నువ్వు చచ్చిపోతే సరాసరిగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు, దేవుని మందిర నివాసులైతే. ఆర్థికంగా అన్ని విషయాలను ఆశీర్వదించడమే కాదు, నీ ముగింపు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోద్ది. ఇంత మహిమ కలిగింది, ఇంత తేజస్సు కలిగింది, ఇంత ఆశీర్వాదం కలిగింది, ఇంత కృప కలిగింది, ఇంత కాపాడేది, ఇంత దీవించేది, ఇంత శ్రేష్టమైనది, ఎంతో చక్కగా నీ కోసం కట్టబడినటువంటి మందిరం. నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని దేవుడు చెప్పాడు. దేవుడు మన మధ్య నివాసం చేయడానికి అక్కడ వచ్చాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనని ఆలకిస్తానని చెప్పాడు. నీ విన్నపాలు ఆలకిస్తానని చెప్పాడు. ఒక్క దినము దేవుని మందిరంలో గడపడ 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పాడు. అంటే నువ్వు ఒక్క దినం దేవుని మందిరాన్ని విడిచిపెడితే 1000 దినాలు పోగొట్టుకున్నట్టే కదా. ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఇంకా నిర్లక్ష్యంగా, సోమర్తనంగా, వెనకబడతనంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎంతకాలమైన దేవుని మందిరానికి రాబట్టి మండుతున్నవా, చల్లారిపోయినవా? మనడం అంటే రావడమే, వచ్చి అన్ని భాషలతో మాట్లాడుతూ చప్పట్లు కొట్టుకుంటా మనటం అంటే అది కాదండి. మనటం అంటే తెలిసిన ఎక్కడ ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఏ చోట ప్రార్థన, ఎక్కడ కూడిక, ఎక్కడ సువార్త నీకు చెప్పకూడదు, నువ్వు పరిగెత్తుకుంటూ రావాలా. మనడం అంటే ఏంటి? ఎప్పుడు ఆత్మీయంగా ఫుల్ఫిల్గా ఉండాలా. కొంతమందికి దండాలు పెట్టుకొని చెప్పాలి, తోపుడు బండ్లు నెట్టితే కానీ కదలబా బండ్లు. పెందలాడైపోద్దిలేరా అమ్మ, అమ్మో పెందలాడైపోద్దిరా, ప్రార్థన అయిపోగల అంత పెడతారులే కదా అమ్మ. తోపుడు బండ్లు తొందర స్టార్ట్ కావు. ఒక దగ్గర ప్రార్థనకు రమ్మ అంటే వాళ్ళు వస్తారు, రాయ్ గారు వస్తారమ్మ, ఎందుకు రాదు? వాళ్ళు వస్తే నేను రాదు. వాళ్ళకి నాకు గొడవైంది కదా, మీకు తెలియదు అది ఎట్లా ఆడుతుంది, మీకు అసలే తెలియదు. ఇదే మాట యేసుప్రభు మేఘాల మీదకి వస్తే అది వచ్చిందా ప్రభువా, అది వస్తే నేను రాను పరలోకం.
అంటరా 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 అంటరా? ఈ పనికి మాలిన గొడవలు, పనికి మాలిన ఈర్ష్యలు, దేశాలు, అహంకారాలు, కుట్రలు ఇవన్నీ పక్కన పెట్టి నీ మందిరములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో కోల్పోయినవన్నీ చూడకును బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చు. అట్లా దానికోసం మండాలండి. అబ్రహాం మండుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు సాధువై గుడారవాసిగా ఉన్నాడని చదివాం కదా. లోతు చల్లబడ్డాడు కాబట్టి అతనికి ఏం మిగలలేదండి. ఈరోజు ఒక ప్రశ్న వేసుకో, ఒకప్పుడు ఎలా మండావు, ఇప్పుడు ఎలా చల్లారిపోయినావు? ఒకప్పుడు మందిరం అంటే ఎలా పరిగెత్తావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఒకప్పుడు ప్రార్థన అంటే ఎలా ఉరికావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అప్పటికిప్పటికి ఏమైనా ఎదిగావా, శాపంగా మారావా? నువ్వే సంఘానికి ఒక దరిద్రంగా తయారయ్యావా? ఇంకొక మాట మీకు చెప్తా, ఎందుకంటే ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోతున్నా తెలియదు, కానీ అనుభవాలు 14 సంవత్సరాలు ఈ సేవలో నలిగి చచ్చిన 14 సంవత్సరాలు. ఇద్దరు ఉన్నారు, 20 సంవత్సరాల విశ్వాసి, మా నాన్న సీనియర్ విశ్వాసి, మా నాన్నతో ఉన్నటువంటి విశ్వాసి, 2 సంవత్సరాల విశ్వాసి, నేను ప్రార్థన చేస్తే వచ్చిన విశ్వాసి. ఆమె సీనియర్, ఏమో జూనియర్. ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది, రోడ్డు మీద వాళ్ళ ఇల్లు ఉంటుంది. రోడ్డుకి టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటా కేజీ చికెన్ తెచ్చుకొని మంచిగా ఏంపుకొని ప్లేట్లో పెట్టుకొని తినుకుంటే ఏమో కూర్చుంది. ఆమె బైబిల్ పట్టుకొని వస్తుంది, 2 సంవత్సరాల విశ్వాసి. వస్తున్నప్పుడు ఈమె దగ్గరికి అట్నుంచే రావాలా, అది ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అడవి ప్రాంతం, నడుచుకుంటూ రావాలి. ఏం వస్తుంది, ఆ పోయేటామని, ఏయ్ యాడికే పోయేది, ప్రార్థన పోతున్నా, కాలు నడిపారు కదా, నువ్వు రావట్లేదంటే, నేను ఎప్పుడు నమ్మిన ప్రభుని అంటే 20 సంవత్సరాలు దాటింది కాక అంటే, మరి నువ్వెప్పుడు నమ్మినవే? 2 సంవత్సరాలే కాక. నిన్ను అసలు చర్చి కాడికి పట్టపోయింది ఎవరే? నువ్వే కాక. బాగలేని దానికి ప్రార్థన చెప్పించి బాగు చెప్పించును. నేనేం చేస్తాను ఇప్పుడు? చికెన్తో ఆనందం తింటున్నావు కాక, గంత ఇంటికి పోయి తిని పడుకో. అయ్యగారికి పని లేదు పాటలేదు, రాత్రి అంతా చంపుతాడు ప్రార్థన 20 సంవత్సరాల నుంచి ఎగుతాను ఎక్కడ బో అని కసిరితే ఆమె ఏం చేసిందంటే, వాంబో నువ్వు ఎట్ట అంటావు కానీ అయ్యగారు అసలే మంచోడు కాదమ్మో, ఊకుడు ఇంటికి వచ్చైనా మళ్ళీ తీసుకొని పోతాడు అందరిని అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వచ్చింది. ఏమో రాలేదు, ఏమో రానందుకు మనం పోయి ఏమంటాం. ఒక 3 రోజుల తర్వాతకి ఫోన్ చేసింది, అయ్యగారు ప్రభు నన్ను క్షమిస్తాడంట వానది. ఆమె ఎవరు? సీనియర్ విశ్వాసి. ఎందుకమ్మా అంటే, నా 2 కాళ్ళు ఎంతలా వాసినాయి అయ్యగారు, మన ఆల్రెడీ ప్రేయర్ జరిగిన రాత్రి నుంచే వాసినాయి అయ్యగారు, నన్ను క్షమిస్తాడంట. డాక్టర్ దగ్గర పోతే ఏమీ లేదు అంటాడు. దానికి దీనికి క్షమించడానికి తేడా. నేను బుద్ధి తక్కువ పొరపాటు పని చేసినాయి గారు, ప్రార్థనకు వచ్చే దాన్ని ఆపేసినాయి గారు, కానీ అది చాలా తెలియకలది వచ్చింది కాబట్టి 2 కాళ్ళతో సరిపోయింది. అదే ఆగుంటే మాత్రం అయ్యారు ఆ రాత్రిని పోయేదాన్ని అయ్యారు, దండం పెడతా, ప్రభు క్షమిస్తాడట. అసలు ఏం జరిగిందా అని నేను ఆలోచన చేస్తే ఆమెకి రక్తం తక్కువయ్యి అట్లా అయింది. మా అమ్మ ఆపినట్టుంటే అసలుకే పోయేది అన్నట్టు. పోయే కాడికి ఏం చేసుకుంటావు? ఏమన్నా మైండ్ ఉన్న మాటలే అన్నా. దేవుని మందిరానికి ఎవరైనా వెళ్తారంటే ఆ మాట విన్నప్పుడు అతడు ఎంతో సంతోషించిండట. గట్టిగా సంపట్లు కూడా స్తోత్రం చెప్పాడు. దేవుని మందిర విలువలు తెలియాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. గట్టిగా ఒక చోట మందిరం ఉందంటే ఆ ప్రాంతానికి అంతటికి ఆశీర్వాదం, దీవెన. ఎందరో జీవితాలు జీవించబడటానికి, ఒక ఉన్నతంగా దీవించబడటానికి, ఎన్నో శేఖర శక్తుల నుంచి, రోగాల నుంచి, రుగ్మతల నుంచి, చికాకుల నుంచి ఒక నెమ్మదిని కలగ చేయడానికి దేవుడు ఆ ప్రాంతంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆది అపొస్తలుల కాలంలో ప్రతిదినం దేవాలయంలో ఉన్నారట. ఈ అంతమయ్యే కాలంలో వారానికి ఒక్కరోజు కూడా లేకపోతుంది సంఘంలో. భర్త వస్తే భార్య రాదు, భార్య అయితే పిల్లలు రాదు. ఒకరు రాకపోతే ఒకరు. అదే మీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి మందకు మందే పోరు, వదలబోరా.
దేవుని సన్నిధానికి ఎందుకు రావటంలే? ఏ కారణం చేత రావటంలే? పరలోక రాజ్యం పోయేటప్పుడు, అయ్యా నేనున్నా కానీ నా భర్త ఆడున్నా కనపడట్లేదయ్యా, కొంచెం చూపెట్టయ్యా, అయ్యా నా పిల్లలు ఎడిపోయారయ్యా. ఆ రోజు కొట్టుకోవటం కాదు, ఈరోజు కొన్నేళ్ళు వల్లే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కడు కాదండి, ఊరు మొత్తాన్ని మార్చడానికి గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎంత విన్నాక కూడా దేవుని సన్నిధికి నిర్లక్ష్యం రాకూడదు. దేవుని సన్నిధిని వ్యర్థంగా మనం ఆరాధన చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త ఉంచని బైబిల్ చెప్పింది. జీవం కలిగిన దేవుని సన్నిధిని బైబిల్ వాక్యం చెప్పింది. పరలోకపు ద్వారం అని బైబిల్ వాక్యం చెప్పింది. దేవుడు నివసిస్తాడని బైబిల్ వాక్యం చెప్పింది. ఇన్ని మాటలు దేవుని మందిరంలో ఉంటే ప్రార్థన చేసి దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు చెప్తాం, ఇది దేవుని సన్నిధే కానీ వేరొకటి కాదు. ఈ స్థలం ఎంతో భయంకరం, భయంకరం, భయంకరం. దయ్యాలు భయపడతాయండి, చీకటి శక్తులు భయపడతాయండి, లోకంలో అన్యులు కూడా భయపడతారండి. దేవుని సన్నిధిని చూస్తే నీకు భయం కలగట్లే, మందిరాన్ని విడిచిపెట్టిన భయం కలగట్లే, అయ్యో ప్రార్థన తక్కువైందని భయం కలగట్లే. ఈ మధ్యాహ్న కాల వేళ ఒక మంచి తీర్మానంలోకి మనం రావాలి. దేవుని సన్నిధానంలో మన చిరకాల జీవితం ఉండునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు. రెండు చేతుల పైకి అయితే కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి చాలా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తా. రెండవది ఆదికాండం 28:10 చదవండి. త్వరగా చెప్పుకుంటాం, ముగించేస్తుంది. యాకోబు బయలుదేరి వెళ్ళొచ్చు, చేరి నిలిచిపోయి చాలు. ఇక్కడ యాకోబు రెండవది ఆశీర్వాదం పొందటానికి రెండవ కారణం ఏంటంటే, యాకోబు ఆశీర్వాదం పొంది వెళ్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్య పడుతున్నాడని ఒక భయంతో అరణ్యంలో ప్రయాణం చేస్తుండు. మరి ఈటతో వెంటబడ్డాడో, విల్లుతో వెంటబడ్డాడో, మరి ఏ విధంగా చంపాలని ఏట కత్తితో వెంటబడ్డాడో తెలియదు. కానీ అన్నయ్య తెలిస్తే చంపేస్తాడని చెప్పి మీకు అందరికీ తెలుసు ఆ చరిత్ర. యాకోబు పరిగెత్తుకుంటూ అరణ్యానికి వచ్చిండు. అందరు జాగ్రత్తగా నాది. అరణ్యంలోకి రాగానే పొద్దు గూకిందంటే సూర్యుడు లేడు. ఎవరు లేరు? సూర్యుడు లేకపోయేసరికి చీకటే కనుక ప్రయాణం చేస్తే ఇట్లుండవు, రోడ్లు ఉండవు అరణ్యంలో, అంతా ఇసుక నేలలు ఉంటాయి. అటు తిరిగి ఇటు తిరిగి పొద్దున్నే తెల్లారగానే మళ్ళీ ఏసాబు ఎదుట ఉన్నాడు అనుకో, ఒక్కడే దెబ్బకి చంపేస్తాడు. అయితే సూర్యుడు లేడు కాబట్టి ఆగిపోవటం కరెక్ట్ అని చెప్పి యాకోబు ఆ రాత్రి ఆగిపోయాడు. అది అతనికి ఆశీర్వాదంగా మారింది. ఒక రాయిని తీసుకొని తలగడ చేసుకొని అక్కడ పడుకోవడం కారణం చేత దేవుడు ఆ రాత్రి ఆసీనుడైన దేవుడు యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టిండు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడటానికి రెండో కారణం ఏంటంటే, సూర్యుడు లేని కారణం చేత ఆగిపోయాడు. సూర్యుడు అంటే వెలుతురు చూపించేవాడు, సూర్యుడు అంటే దారి చూపించేవాడు, సూర్యుడు అంటే మార్గం చూపించేవాడు. సూర్యకాంతి లేకపోతే మనకు దారి తెలియదు. ఇప్పుడు సూర్యుడు దేనికి పోలికగా ఉన్నాడంటే సేవకునికి. సేవకుడు సంఘానికి వెలుగు, సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. యేసుప్రభుల వారు ఒక పదాన్ని వారు, మీరు గుడ్డివారేండి గుడ్డివానికి త్రోవ చూపెడతారు అన్నాడు. అంటే మనం వెలుగు కలిగిన వారం అయి ఉంటే గుడ్డివారికి త్రోవ చూపిస్తాం. అంటే వెలిగించబడిన వారు ఎవరంటే సేవకుడు. సంఘాన్ని తీసుకొని సరాసరిగా దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. పొద్దుకోకగానే ఆగిపోయిందంట. అంటే నడిపింపుకు లోబడ్డ యాకోబు అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అక్కడ దేనికి లోబడ్డాడు చెప్పండి? నడిపింపు. సూర్యుడు లేకపోతే ఆగిపోయాడు. సొంత పెత్తనాలు ఏం చేయలే. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా, తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. ఒక ఇల్లు కట్టడానికి మా తమ్ముళ్ళలో ఒక తమ్ముడు ఏం చేసిండంటే ముగ్గు పోసి నాకు ఫోన్ చేసిండు, అన్నయ్య ప్రార్థన చేద్దురా. ముగ్గు పోసిన అన్నాడు. నేనేం చేసిన, ప్రార్థన చేయడానికి పోయినా, బైబిల్ పట్టుకొని పోయినా. డబ్బులు చాలా చేత పట్టుకున్నాడు, లక్షలు చేత పట్టుకున్నాడు. ఇల్లు స్టార్ట్ చేస్తే ఒక 2 నెలలు 3 నెలల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళినా, నేను రాకమునిపై ముగ్గు ఎవరు పోసారు రా అన్న. వాడేం చెప్పిండు తెలుసిన, నీకు అవన్నీ ఎందుకు అన్నయ్య, ప్రార్థన చేయి, సుతరం మేసిరి పోసిండు అన్నాడు. నేను వచ్చి ముగ్గు పోతేనే కదా నువ్వు స్టార్ట్ చేయాలా ప్రార్థన చేసి అని అంటే, అన్న అవన్నీ వద్దులే కానీ స్టార్ట్ చేయన్నాడు. సరేలేని ప్రార్థన చేసిన, వెళ్ళిపోయినా. తెల్లారి తమ్ముడే కాబట్టి స్టార్ట్ చేస్తానన్న ఇంటికి పోతే ముగ్గు అంతా చెడిపి వాకిట్లో కూర్చున్నాడు.
ఏమిరా అంటే ఏమి లేదు ఆడుతుండు. డబ్బులు లేవారా? బొచ్చో డబ్బులు ఉన్నాయి. మీరు ఎందుకు కట్టట్లేదురా? నా వల్ల కాదన్నా, నేను కట్టలేను, నన్ను అడగ, మాకు నీ దండం పెడతా అంటాడు. ఇంట్లో గొడవ అయిందరా? గొడవ లేదేమి లేదన్న. అప్పులో లేవన్నా? అప్పులు లేవేమో లేవన్నా, నేను చేసే ఉద్యోగానికి అప్పులాడు చేస్తా నేను. మరి ఏమైందంటే ఏం చెప్పడా? పక్కింటి ఆయన, నేను చెప్తాగా నువ్వు ఇటు రా అన్నాడు. సర్లేని అడిగిపోయాను. మీ తమ్ముడు నిన్న ఏం చేసిండంటే ఒక సిద్ధాంతిని పట్టుకొచ్చాడు. వాస్తు ప్రకారంగా ముగ్గు పోసి, సిద్ధాంతి ఇక్కడ ముగ్గు పోసి ఇంటికి పోయి చచ్చిపోయాడు. ఏమైండు? ఇంటికి పోయి చచ్చిపోయాడు. ఇప్పుడు మీ తమ్ముడు గుండె పట్టుకుంది. ఇక స్టార్ట్ చేస్తే నేను చత్తనేను భయం పట్టింది. నువ్వు కాదు కదా యేసుప్రభు దిగి వచ్చి చెప్పినా కానీ ఇటు తిప్పితే బాగుంటుందా, అటు తిప్పితే బాగుంటుంది. అయ్యగారు చెప్తాడు, ఎడి దీపమాక నేను చెప్పినట్టు పెట్టంటే అయ్యగారు పోయినాక కూడా సిద్ధాంతం పట్టుకొచ్చే గనులు మా అనుభావులు చాలామంది ఉన్నారు. సిగ్గు తెప్పిన మంద. మళ్ళీ బైబిల్ పట్టుకొని మేము అలాంటి ఏం పట్టించుకోమండి, కానీ మీరు చూడండి అని చెబుతారు. మాయమంద ఎట్లా ఆశీర్వదించబడుతుందో చెప్పు. వాడు ఇల్లు స్టార్ట్ చేయనప్పుడు నాది రేకుల షెడ్డు, పైసాగు లేదు, అందరు తిట్టేది. రేకులు గాలికి వస్తే ఎగిరిపోయేటి. ఇప్పుడు ఇంచుమించుగా 50 లక్షలు పెట్టి పెద్ద మందిరాన్ని కట్టినాం, 4-5 మందిరాలు కట్టినాం. ఒక కారు. వాడు ఎప్పటికి అదే పెంకులిల్లు, నెలకి 70,000 జీతం. ఏమిరా అంటే గుండె పట్టుకుంది. ఇంకెప్పుడు? సేవకు నోటి మాట ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం చెప్ప. తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, కానీ అవన్నీ పనికిరావు. దేవుడు ఏర్పరచుకున్నాడు సేవకుని సంఘం నడిపించడానికి, సంఘం ఆశీర్వాదం కొరకు, సంఘం క్షేమం కొరకు, సంఘం ఎదుగుట కొరకు, మీ బావు కోసమే సేవకుని అనుకున్నాడు దేవుడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు ఏం చేస్తున్నా తెలుసునా? ఏ దీపస్తంభం సరిగా ఎలగట్లేదో దాన్ని సరిచేస్తున్నాడు. ఏ కుటుంబం వాళ్ళు దానికోసం ప్రార్థన చేస్తుండ, ఏది సరిగా లేదో దానికోసం గోదాడుతుండ. మీ క్షేమం కోరిన వాడు మీ నాశనాన్ని కోరతాడా? కోరడుగా. అప్పుడు సేవకుని మాట వినాలైన వద్దా? చెప్పండి గట్టిగా. ఒక్కటే ఒక మాట అబ్రాహాముతో దేవుడు చెప్పిండు, విడిచిపెట్టాను అంతే. విడిచిపెట్టాడు. 12వ అధ్యాయం చదివితే ఆశీర్వాదాలు 7-8 రకాల ఆశీర్వాదాలు, 1 కాదు 2 కాదు, బొచ్చడు ఆశీర్వాదాలు ఉన్నాయి దాంట్లో. స్తోత్రం చెప్పండి. ఒకటే మాటకు అబ్రాహాము లోబడ్డాడు అంతే. నువ్వేం చెప్పావన్నది కాదు, ఎక్కడ బొమ్మన్నది కాదు, నువ్వు చెప్పావంతే నేను విడిచిపెడుతున్నా అంతే. మాటకు లోబడ్డవాడు. ఆదికాండం 24:34 రాయబడింది తెలుసునా? నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించు. గట్టిగా దేనికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? మాటకు లోబడ్డాడు. అక్కడ సారెపతి విధవరాలు కుటుంబం మీకు అందరికి తెలిసిన విషయమే. కరువు దినాలలో అందరు లేచిపోయారు. ఆయనటాడు ఒకరు లేచిపోయింది, ఈంటాడు ఒకరు లేచిపోయింది, ఆయనటాడు ఒకరు లేచిపోయింది. వీళ్ళు మాత్రం వాడు దుడ్డుతారని వాళ్ళ కొడుకు స్తోత్రం చెప్పండి. కారణం ఏంటిది? సేవకుని మాట వింటు ద్వారా. మీకు ఒక మంచి మాట చెప్తానండి. 20 సంవత్సరాలు మంచి కాంపౌండర్ని పెట్టుకొని డాక్టర్ గారు హాస్పిటల్ నడిపిస్తూ పెద్ద పేరుగాంచిన హాస్పిటల్ అయిపోయింది. 20 సంవత్సరాలు ఈ కాంపౌండరు డాక్టర్ కోసే కత్తికా నుంచి వేసే కుట్లు దనక అన్నీ అందించేటువంటి కాంపౌండర్. ఈ కాంపౌండర్కి తెలియని మందు లేదు, సూది లేదు, ఇంజక్షన్ లేదు, అన్నీ తెలుసు కాంపౌండర్కి. డాక్టర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతుందో కాంపౌండర్ చేసి పెడతాడు. నాకు తెలుసు కదా అని చేస్తాడు. అంటే టక ఆపరేషన్ అయిపోద్ది. 20 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న డాక్టరు, సీనియారిటీ ఉన్న కాంపౌండర్. ఒక రోజున కాంపౌండర్కి ఒక ఆలోచన వచ్చింది. 20 సంవత్సరాలు నేను చూసుకుంటే ఇచ్చుడే తప్ప ఎప్పుడు ఆపరేషన్ చేయట్లే, ఒకరోజు చేయాలనుకుంటున్నాడు. అనుకొని ఒక రోజున వానికి ఒక ఆలోచన వచ్చింది. ఇక వచ్చినోడు ఆగుతాడు, ఆలోచన వచ్చినోడిగా ఆగడు. డాక్టర్ గారు ట్రాఫిక్లో ఆలస్యం అయితే కాంపౌండర్ లైట్లు ఆన్ చేయండి అన్నాడట. చిన్న కాంపౌండర్ని వాళ్ళు ఆన్ చేశారు. చేతులకు గ్లౌజ్ తొడుక్కున్నాడు, కత్తి చేత పట్టుకున్నాడు. పేషెంట్ ఎక్కడ అన్నాడు, పోయిండు, మార్కు పెట్టిండు, అందరు రౌండ్లో కూర్చోబెట్టిండు. చిన్న కాంపౌండర్ వాళ్ళు వింటారు కదా, పెద్ద కాంపౌండర్ అన్నమాట. సార్ ఏడంటే నేను ఈరోజుకి మీకే సార్ని. ఇక సార్ లేడు. ఇక ఎంతకాలం వైపు పడతానని చెప్పి మార్కు పెట్టిండు, బర్రన కోసిండు. వీడికి అందియటం వరకే తెలుసు, కానీ కోసిన తర్వాత ఏమైతే వీడికి తెలియదు కదా.
బ్లడ్ అవుట్ అవుతాడు, వీడు గిర్రన కళ్ళు తిరిగినాయి, గిర్రని తిరిగి డేలని కింద పడ్డాడు. నాకు తెలియదు అంటే ఎవడు చేయాలి ఆపరేషన్ ఇప్పుడు? ఈ లోపల పేషెంట్ చచ్చిపోయి బయట ఉన్న వాళ్ళు వచ్చి ఈయన గొంతపోయి ముక్కు మొహం మూతి మొత్తం పగిలిందనక బాధిరు. ఈ లోపల డాక్టర్ గారు వస్తే డాక్టర్ గారిని తగిలి కొడతా ఉన్నారు. డాక్టర్ గారు అంటాడు కొట్టేదేదో కొట్టండి కానీ చెప్పి కొట్టండి అంటాడు. కాంపౌండర్తో ఆపరేషన్ చెప్పి, కాంపౌండరా? ఏ కాంపౌండర్ చేసిండు? గౌడాడు చేసిండు అని అంటే వాడు ముక్కు మొహం బయలు వాడు ఇట్లా వాడిని కొంచెం దగ్గర పిలవను అన్నాడు. ఏందిరా అంటే పానమాలే డాక్టర్ గారు, పానమాలే చాలా ఉపయోగ పెట్టిన వద్దనుకున్నా కానీ పానమాగలేదంటే 20 సంవత్సరాలు అంత కుప్పకూలిపోయింది. సంఘంలో పాటలు పాడే టాలెంట్ ఉండొచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చు, ప్రార్థన తెలిసి ఉండొచ్చు, నువ్వు పరిచయం ఎక్కువ చేసి ఉండొచ్చు, నీ ద్వారానే పరిచయం నడుస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు కాంపౌండర్ ఉన్న సంగతి మర్చిపోవద్దు. నీ పెత్తనం వచ్చిన సంఘం ఆగమైపోద్ది. నీకు వాక్యం తెలిసినంత మాత్రాన దాని లెక్క వేరు దీని లెక్కలు వేరు. డాక్టర్ గారు అంటాడు, అరే పిచ్చివాడా, నువ్వు చూస్తున్నావు, దీన్ని చేయటానికి నేను కొన్ని సంవత్సరాలు చదివాను రా, దీని వెనకాల చాలా త్యాగం ఉన్నదిరా, దీనికి పరీక్షలు ఉన్నాయిరా, వాటి ఇంట్లో నెగ్గా నేను. నువ్వు ఏం చేసినావురా? నేను చెప్పింది తీసుకొచ్చినావు. నీకెంత తెలిసిన కాంపౌండర్ డాక్టరు చెప్పండి అందరూ ఆ మాట. కొంతమంది పాటలు పాడతారండి, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు. ఇంత చక్కగా పాటలు పాడుతూ ఉంటాంటే అమ్మ పాట ఆఫ్ చేయంటే గుడ్లు ఎట్లా పెట్టి చూడదేగా, నన్ను ఆగమన్నవా కాదు. ఒక్కడికి వాక్యం చెప్పడానికి పోతే ఒక అమ్మ రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా యేసయ్యా యేసయ్యా. అప్పటికి గంట అయింది, నేను వచ్చి గంట అయిందమ్మా. మైక్ ఇస్తే కానీ మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పి వెళ్ళిపోతా అంటే ఆ మైక్ ఆఫ్ చేసి అయ్యగారికి వెళ్ళి చూస్తుంది, వాళ్ళ అయ్యగారికి వెళ్ళి. ఈ మీటింగ్ ఖర్చు నేను ఇచ్చి నేను చెప్పలేదు అయ్యగారు, ఎంత దారుణంగా ఉంటుందా ఇదేనా? నేనన్నా సిగ్గు తప్పిందానా పోయి కింద కూర్చోపో, నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, టెంపరవరీ. మిమ్మల్ని బతిలాడాల్సిన అవసరం నాకు. నీ పాట బాగుందని మెచ్చుకోవాలా, ఎప్పుడు పొద్దుందాకా భజన కొట్టుకుండా కూర్చోవాలా మేము? నీకు నచ్చితే లేకపోతే నువ్వు కాబట్టి నీ తాతన పట్టుకొస్తాడు దేవుడు. సంఘానికి దయ్యం లెక్క తగలబడ్డావు నువ్వు. అణిగి మణిగి ఉండాల్సింది పోయి నడిపింపులో పడుతుంది, ఎదురు తిరుగుతావు అని అంటే ఆమె పోయి ఆడ కూర్చొని నాకెళ్ళి చూసుకుంటా వచ్చి నాయకులతో తిట్టేతావు. చిత్రం చెప్పన 5 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్తున్నా, ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చుంది, ఇదే స్టోరీ చెప్తున్నా. ఆమెను మర్చిపోయాను నేను, ఆమె ఏమైనా సగం మర్చిపోయినా. ఆమె చిన్నగా నెత్తిన కొంగేసుకుని వచ్చి ఇంకా మర్చిపోలేదు అయ్యగారు, ఇంకెప్పుడు మైక్ అడగట్లేదు అయ్యగారు, యాడు చెప్పకుండా అయ్యగారు అంటే అమ్మో నీ చెప్పాలమ్మో, నీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మో, మాయమంద చాలామంది ఉంటారు అమ్మో, పాట చెప్పితే అలిగేటోళ్ళు గునిగేటోళ్ళు సనిగేటోళ్ళు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయ్యగారు అనేటోళ్ళు ఉండరా? మళ్ళీ ఏమెరగనట్టే. ఎట్లా ఆశీర్వదించబడతాను? నడిపింపుకు లోబడాలా. ఒక్కొక్కసారి అయ్యగారు పొగుడుతాడు, అప్పుడప్పుడు ఒకసారి వాక్యం చెప్పిన పాపం గురించి నేను ఊళ్ళోకి చెప్తే ఆ ప్రార్థన అంతా అయిపోయినాక ఆ ఇంట నాకు బిర్యానీ పెట్టింది. ఎంత తింటా నేను తింటే, ఎంత తింటానా? కొంచెం తిన్నా, అయిపోయింది. ప్రార్థన చేసినా వెళ్ళిపోయినా. తర్వాత వారం ప్రార్థన, ఇది 3 వారాలు రాలేదు కదా, ఇంటికి పోయినా. గుండె మీద చేసుకొని చెప్పాయి గారు ఎవరి గురించి వాక్యం చెప్పిన. మొన్న వాక్యం చెప్పినా ఎవరి గురించి చెప్పిన?
నేనంత పాపినా? నా గురించి ఊరు మొత్తం చెప్తావా? గుండె మీద చేసుకొని చెప్పు. ఎవరి గురించి చెప్పినా మొన్న వాక్యం? నేనన్నా గద్దింపును అసహించుకుంటే పశుప్రాయుడు. ఒకవేళ నేను వాక్యం చెప్పింది అది నీ కొరకే నువ్వు భావిస్తే నీ జీవితం మారుతుంది. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నీ కోసం నేను రాలే. చెప్పటం వరకే నా పని. దుమ్ము దులపమనడు దులిపినంతే. మారుతావా, మార్పు చెందుతావు, లేదా నరకానికి వెళ్ళిపోతావు. నీకు రాజీ పడి నేను నీకు పొద్దున్న దాకా జోగొట్టుకుంటా మన వల్ల అయ్యే వ్యవహారాలుగా అవి. నీలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఇంకా దరిద్రం. మామిడికాయ పచ్చడి పెడతారు, ఒక్కటి బూజు పట్టింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేయండి, ఏమైంది? అమ్మ మొత్తం ఆరిపోద్ది. సంఘంలో ఒక్కడు అట్లాంటి సంఘం మొత్తం ఆరిపోద్ది. జీవం కలిగిన దేవుని సంఘం ఇది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి. నడిపింపుకు లోబడాలి. దేనికండి చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. సేవకుడు చెప్పినప్పుడు సేవకుడు దేవుడి మాటగా స్వీకరించాలి. ఆమేన్. సేవకుని మాట ఎవరి మాట? దేవుని మాటే. దేవుడు ఎన్నుకున్నాడండి. ఈ విలువ లోకంలో నాకు తెలియదు, లోక మనుషులకు తెలియదు. మళ్ళా చెప్తున్నా, ఇంతగానో నలిగిపోయి అందరితో తిట్లు పడుకుంటా, వాళ్ళని మాటలన్నా వీళ్ళని మాటలన్నా పడుకుంటా, ఒక్కటే ప్రభువు దగ్గర ఒక తీర్మానం తీసుకొని చంపుకొని ఒక్క ఆత్మను రక్షించి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళు గద్దించినప్పుడు అది నీకు అభిషేకంగా మార్చబడుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. పైన మైక్ ఉందా? కట్ చేసిన గట్టిగా స్తోత్రం చెప్పండి. చివరికి ఒక మాట చెప్తా. ఎందుకనంటే సంఘంలో ఈ మూలపాఠాలు లేవు. ఇంకా నేను ఫస్ట్ సారే కాబట్టి చిన్నగా పొర్రపాటును ఇంకోసారి వచ్చిన్నా ఇక అనుభవంబే అనుకోవటమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ఎంత మంచి సబ్బు అయితే అంత మంచిగా మురికిపోతుంది. లేకపోతే సేవకుని మాటకు నడిపింపుకు లోబడదుముగాక, దీవించబడదుముగాక. మన జ్ఞానం పక్కన పెట్టి, మన తెలివి పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి కాపరి ముందు నడుస్తుంటే మంద వెనకాల నడవాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్తారా గట్టిగా? ప్రయాసపడుతుండు. సాయంకాలం చెప్తా, చాలా శ్రేష్టమైన ఉపదేశం చెప్తా, మీ అందరికి ఉపయోగపడేది. అసలు ఆ వాక్యం విన్నాక మీ జీవితాలు మారిపోతాయి. చాలా శ్రేష్టమైన ఉపదేశం సాయంత్రం చెప్తా. చివరికి ఒక మాట చెప్తా. 28వ అధ్యాయం చివరి వాక్యం చదవండి. ఆదికాండం. అగును యావత్తులో 10వ వంతు నేను నీకు నిశ్చయంగా నీకు చెల్లించదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్నో వంతు చెల్లిస్తానని ఎవరు మొక్కుకున్నారు? నువ్వు ఇంతవరకు నీకు ఆశీర్వాదం రాకపోవడం గల కారణం ఆ మొక్కుబడి నీకు లేదు. అవునంటారా కాదంటారా? అమ్మా, ఆశీర్వదించినాక మాట ఇచ్చిండా? ఆశీర్వాదానికి అంటే ముందే ఇచ్చిండా? ముందే. నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నేను నీకు చెల్లించు. ఇక్కడ సంఘం పరిచర్య ఆత్మీయంగా అన్ని విషయాలు అభివృద్ధి చెందాలంటే సంఘంలో దేవునికి 10వ వంతు ఇచ్చే బిడ్డలు లేవాలి. ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? 10వ వంతు ఈయన వాళ్ళంతా ఎవరు చెప్పండి? మలాకి 3, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నాడు. ఎక్కడ? ఎందుకు దొంగతనం చేసినంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా మానవుడు దొంగతనం చేసి శాపగ్రస్తులై ఉన్నారట. ఆశీర్వాదం కాదట. ఏమైనారు? నువ్వెంత చేసినా ఏం మిగలదు నీకు. ఎన్ని చేసినా
ఏం కుదరదు నీకు. కారణం ఏంటంటే అది ఒక శాపం. ఏంటిది అది? ఇది చెప్పరు మీరు. ఏంటిది అది? 10వ వంతు దేవునికి ఇస్తే అయిపోయా. దేవునికి స్తోత్రం చెప్పాడు. అది జీర్ణమయ్యే పనేనా? ఆ మాట చదువుతారా? మానవుడు దేవుని యొద్ద అవును మీరందరూ 10వ భాగం ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. మేము దొంగతనం చేస్తున్నారట జనం అంతా. మీరు శాపగ్రస్తులయ్యారట. చాలు. ఇప్పుడు మత్తయి 23:23 చదవండి. మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పుదీనలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి అనగా న్యాయమును విడిచిపెట్టితిరి, వేటిని మానక. వాటినంటే ఏటిని? 10వ వంతును మానక వీటిని కూడా చేయను అంటాడు. గట్టిగా సపర్లు కూడా స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎవరు చెప్పారు? స్వయంగా యేసుప్రభువే చెప్పారు. ఎవరు చెప్పారమ్మా? ఒక్కసారి చెప్పండి అమ్మా. ముగించేతలే అమ్మా. నేను బతకాలని సావాలని మీ చేతులు నేను చెప్పానుగా. చెప్పండి ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పినాక దాంట్లో తిరిగి ఉంటుందమ్మా. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. చాలు. 10వ వంతు దొంగతనం చేసిన వాళ్ళు. మీకు ఒక మంచి మాట చెప్తాం. మనుషుడు ఏమి విత్తున అదే పంటను. ఇప్పుడు మీరందరూ ఏం ప్రార్థన చేస్తారంటే, అప్పులు ఉన్నాయ్యా, అవి తీరిపోవాలని ప్రార్థన చేయండి, గట్టి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన పెట్టండి, 21 రోజుల ప్రార్థన పెట్టండి, 4 రోజుల ప్రార్థన పెట్టండి, 100 రోజుల ప్రార్థన పెట్టండి. ఏం తీరిపోవాలా? అప్పులని తీరిపోవాలి. అది తప్ప? అదేమన్నా తప్పు కాదే, తీరుస్తలేనే కదా. అయితే మీకు ఒక మాట చెప్తా. ఇది చేసే ముందు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఒక గింజ వేసినాం, ఒక మామిడికాయ, అది తిన్న అది ఉంటుంది కదా, టెంక ఏముంటుందని, టెంకాయ, అది మామిడికాయ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ వేసినాం భూమిలో. అదేమైద్ది? మొక్క అవుతుంది. మొక్క అయ్యి చెట్టు అవుతుంది. చెట్టు అయ్యి కాపోతుంది. నువ్వు వేసింది ఎన్ని? వచ్చేది ఎన్ని? 100. నువ్వు వేసినావు, అది రావాలని కోరుకున్నావు, పద్ధతిగా ఉంది. అసలు నువ్వు టెంకాయే అక్కడ వేయలేదా? రావాలి ప్రభువా, రావాలి తండ్రి, ప్రభువానికి దండం పెడతా, రావాలయ్యా. నువ్వు వేసినవా ఎక్కడ? నేను అడిగిన దానికే సమాధానం చెప్పండి. మీరు ఏడేమని మీరు వేసారా? నువ్వు ఏం వేయలేదు, రావాలి ప్రభువా, అయ్యా నువ్వు రావాలి. ఎట కూర్చు అక్కడ ఏమన్నాడు? ఇచ్చి మీరు శోధించినట్లయితే ఆకాశపు వాకిట్లను ఇప్పి పట్టజాలని దీవెనలు మీ మీద. గట్టిగా సాపలు కూడా స్తోత్రం చెప్పు. అదే నువ్వు వేసి నువ్వు అడుగు. అది సృష్టికి పెట్టిన ధర్మం. దేవుడు ఒక్కటెత్తే 1000 వస్తాయి. నువ్వు శాపగ్రస్తులం అంటే ఇయ్యకనే. అది కాకుండా నువ్వు పాడే పాట ఏం తెలుసునా? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. పాడండి. గట్టిగా నాకేమున్నా ప్రభువా కల్పిస్తాను, నేనేమై ఉన్నాను నీపై నాకున్నవన్నీ. ఇది నిజంగా మీరు పాడే పాట అసలు ఆ ఫీల్ చూడాలి. నేనేమై వాక్యాలు చెప్పి నా గొంతు పోయింది, కానీ
అసలు నా గొంతు ఇది కాదు, ఒక దెబ్బగా మీరు కొట్టుకొని పోతారు. అది నేనేమై ఉన్నానో కొంతమంది ఏడుతూ ఉంటారు. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా, నాకేమున్నా ప్రభువా. ఎవరికి అర్పిస్తా చెప్పండి? ఈ పాట దొంగ పాట, నిజం పాట. దశమ భాగం ఈనోడు దొంగోడు పాడబడితే ఏం పాట అది? దొంగోడు ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన అది? దొంగోడు సువార్త చెప్తే ఏం సువార్త అది? మీరు చెప్పండి, మీరు దొంగలా మంచోళ్ళా? దొంగలా మంచోళ్ళా? బైబుల్ పట్టుకున్న దొంగలు మీరు. మళ్ళీ వాడు దొంగ వీడు దొంగ అంటారే. ఒరిజినల్ దొంగ ఎవరు? ఇక్కడ దొంగ చచ్చిపోతే వాడు ఎట్టా కడిపోతాడు, కానీ అక్కడ దొంగ యుగ యుగాలు నరకం ఉంటుంది. ఒరిజినల్ దొంగలు ఎవరు చెప్పండి? మీకు నోట్ల నుంచి మాట రాదు, ఇంకా మీరు మాట్లాడలేరు, మీరు బతకలేరు కూడా ఈ మాటని. ఇంకోటి చెప్తా చూడండి. ఇటనే వాక్యం చెబితే గాబ్రియల్ అని ఒక ఆయన వాళ్ళ భార్య ఎత్తుడు అంటాడుగా, యేసన్న గారి వాక్యమేననే మారినా నేను మారలే. ఈయన చెప్తే మారుతున్నా నేను. ఇంటికి పోయిండు, దశం భాగం అడు, దశం భాగం 700 రూపాయలు పెట్టి మటన్ తీసుకొస్తాను చెప్పి తీసుకొచ్చిండు. మంచిగా ఏం పొడి చేసిండు, మాలు మసాలా వేసిండు, పొయ్యి మీద పెట్టిండు. ఆమె ముఖం మార్చింది. అయ్యా దేవుడికి ఇస్తే అది కాయ పండై విస్తారమై మనకు వస్తాయ్యా అంటే, వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఆయన శుభ్రంగా పోయి 700 మటన్ తెచ్చుకొని పొయ్యి మీద తెచ్చుకొని కాసేపు ఆయనక లేపు ఏందంట అని చెప్పి అట్ట పండిన ఆయన అటైపోయిండు. 1 గంట 2 గంటల తర్వాతకి ఏమో పోయి అది మాడిపోతుంటే అది బంద్ చేసి, ఏమండి ఇక అయితే ఇది నువ్వు మాట నోలే కానీ లేచి తిను అంటే ఇంకెళ్ళేస్తాడు ఆయన. అటు ఊపింది ఇటు ఊపింది, వాళ్ళని పిలిచింది వీళ్ళని పిలిచింది. వచ్చిన వాళ్ళ కల్లా చెబుతుంది, 700 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకుంటామా, తినకుంటే పోయిండమ్మా. వచ్చినోడల్లా ఇదే ఏడుపు. 700 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకున్నామంట కదరా, తినుకోకుండా పోయినామంట కదరా. వాళ్ళ అమ్మ అదే ఏడుపు, వాళ్ళ తమ్ముడు అదే ఏడుపు, వాళ్ళ కొడుకు అదే ఏడుపు, వాడు వచ్చినోడు అదే ఏడుపు, సచ్చినోడు అదే ఏడుపు, జింపుడు కల్లంకాడ కూడా అదే ఏడుపు, ఆ బొన్నకాడ కూడా అదే ఏడుపు. 700 రూపాయలు మటన్ తెచ్చుకొని తినకుండా పోయాడు. ఆ బొన్నంతా బూడిపోయినాక దాని మీద కూడా ఎడుతుందట. 700 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకుని ఒక్కసారి తినిపోయా అంటే ఎవడో కుర్రడో చెప్పినట్టు, అది కుక్క తినిపోయిందా మీకు ఆయన తింటాడులే కానీ ఇంక పోయింది 700 రూపాయలు. ఇప్పుడు ఏం చేసినావు చెప్పు? దేవునికి ఇవ్వకోకుండా నువ్వు సంపాదించింది ఏంటి? నేను చెప్పేది తప్పేమన్నా ఉందా అమ్మో? దొంగలు ఎవరు? మేమనకండి, నేనే అనండి. నువ్వు పాడే పాట ఏం పాట చెప్పండి గట్టిగా. ఎంత దొంగదానివి అయ్యండి, ఎంత దర్జా కూర్చున్నావు. నీది లెక్క అంటే మళ్ళీ పాట అయిపోతే జొన్నలు ముఖం మీద వేస్తే పేలలే రావాల, అట్టబెట్టు గుడ్డెల్ల పెట్టి. ఒక చోటకి వాక్యం చెప్పడానికి పోయినా, ప్రార్థన అంతా అయిపోయింది. ఈడ ప్రార్థన చేస్తాను, 2000 రూపాయలు కాగితం ఇచ్చింది ఒక ఆమె. ఎంత? అందరూ చెప్పండి, ఎంత ఇచ్చింది? 2000 కాగితం ఇచ్చి ఆమె ఏం చేయండి తెలిసిన, ఇట ప్రార్థన చేసుకుంటే ఈడికి పోతే ఈడికి వచ్చి చెబుతుంది, అయ్యా 2000 ఇచ్చినా కానీ పరిచయలో వాడని. మంచిదే అమ్మా, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ నుంచి ఈడిపోయినా, ఈడికి వచ్చి 2000 ఇచ్చినాయా, ఈడిపోతే ఏడా, ఈడికొస్తే ఏడా, ఆడికి పోతే 2000 అంటుంది, ఈడికి పోతే 2000 అంటుంది. ఆ జనాలలో చెప్తుంది 2000 ఇచ్చిన, మలిసి ఇచ్చిన, గుర్తుపెట్టుకో. అయ్యా 2000 మొన్నే జీతం పడదు, 1,50,000 జీతం పడితే 2000 తీసుకొచ్చిన. 2000 సార్లు చెప్పినావుగా అమ్మ, ఆ 2000 ఏడున్నా తీసాంకి ఇయ్యండి అమ్మాయి, కానీ అది తిన్నా అరగదు కానీ ఇయ్యండి రా. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చింది ఏది వృధాగా పోదు. యాకోబు తీర్మానమే తీసుకున్నాడు,
దేవుడు ఆకాశమే అద్దుగా ఆశీర్వదించిండు. గట్టిగా సపోర్ట్ కొట్టి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి చెడిపోయినాడు ఎవ్వరు లేడండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా. సంఘంలో ఈ మూలపాఠాలు కావాలి. ఈరోజు సంఘాలు ఆశీర్వదించబడాలి, సేవ విస్తారంగా జరగాలి, మరుసటి సంవత్సరం కూడిక జరగాలి. ఎంత ఖర్చు ఏమమ్మా? ఒక ఆమె సంఘంలో ప్యాన్ తెచ్చి దానికి 3 పేర్లు రాసిందంట. 3 పేర్లు రాసి ప్యాన్ అయిపోతే ఆఫ్ చేయండి. పేర్లు ఎట్ట కనపడతాయి? ఎట్ట కనపడతాయి పేర్లు? ఇక నువ్వు ఇచ్చినవని అందరికీ తెలియాలి నీకు. సర్లే అని చెప్పి అయ్యగారు దండం దాచుకొని పెట్టి వేద్దామమ్మ అంటే సరే వేద్దాంలే, కానీ ఆరాధన జరిగేటప్పుడు వేయండి. ఇక వాళ్ళు యేసు రక్తము 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 యేసు రక్తము, ఈ పాట పాడుకుంటూ అరగంట దాటిపోయింది. అది యానో బజార్లో 250 రూపాయలు పెట్టి ఆ రోడ్డు మీద అమ్మేటోడు, మహారాష్ట్ర నుంచి వస్తాడు కదా, రాజస్థాన్ నుంచి వాడు, వాడి దగ్గర కొన్న ప్యాన్ ఎంతసేపు ఉంటుంది పైన వేయటమే. అది తిరుగుతుంటే నా ప్యాన్ కిందకి వస్తాను వాళ్ళని నెట్ట, నా ప్యాన్ కిందకి వస్తాను వీళ్ళని నెట్ట, వచ్చిన వాళ్ళందరూ నెట్టి ఆమె ఉన్నది. అది ఊడి ఆమె తిన్నే పడ్డది బాగానే ఉంది, తలకాయ బగిలింది, రక్తం వస్తుంది, ప్రార్థన అంతా అయిపోయింది. ఇట్నే ఉంటుంది అయ్యగారు, నేను చచ్చినా కూడా ఇట్నే ఉంటారు. నా రక్తం నేను మొత్తుకుంటుంటే మీరేం యేసు రక్తం అంటారా? నేను నా రక్తమా మీరేం యేసు రక్తమా? తెవసపోయి హాస్పిటల్ అయితే 16 కుట్లు వేసారు. 6 నెలల తర్వాత ప్రార్థనకు వచ్చి అంటదిగా, అయ్యగారు కొంచెం చెవిడి పెట్టండి, ఒక మాట చెప్పాలి. ఏందమ్మా? 2 ప్యాన్లు కొనిస్తాను, ఒకదానికే 16 కుట్లు పడ్డాయి, రెండో దానికైతే 32 పడతాయి. అమ్మా నీ ప్యాన్ వద్దంటే అన్నదంట పక్కనామా, ఒక్కొక్క ప్యాన్ 3000 అవుతుంది, మంచిది కొనిస్తావా నువ్వు అంటే 6000 ఇస్తా, 2 ప్యాన్లు పట్టుకురాపండి. నా పేరు రాయమాకండి, నా పేరు చెప్పమాకండి. బుర్ర బద్దలైతేనే కానీ దేవునికి ఇవ్వటం అర్థం కాలేదు ఆమెకి. ఇప్పుడు మీ సంగతి చెప్పండి. ఎన్నో వ్యర్థంగా పోతున్నాయి, ఎన్నో వ్యర్థం చేస్తున్నాం. హాస్పిటల్ పోతే విస్తారమైన ఖర్చు. నేను ఒకటే చెప్తున్నా, అట్లని చెప్పి ఏమని చెప్పి మిమ్మల్ని పీడించి మిమ్మల్ని పిండట్లే. మీరు శాపగ్రస్తులుగా ఉండటానికి వీలు. నేను చెప్పిన 2 చెట్లు, ఆ చెట్టు అలా ఉండటానికి గల కారణం ఏంటంటే దానికి దేవుని సన్నిధి లేదు, రెండోది నడిపింపు లేదు, మూడవది ఇచ్చే గుణం లేదు. అందుకోసం అది శాపగ్రస్తుల అట్లా అయిపోయాను. నీ ప్లేస్లో దేవుడు వేరే ఒకరిని మారిస్తే, నీకు ఇచ్చిన రక్షణ వేరే ఒకరికి ఇస్తే, నీకు ఇచ్చిన ఆరోగ్యం వేరే వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఎలా బతికేటోళ్ళు? వాళ్ళు ఎలా సాక్షులుగా బతికేవాళ్ళు? వాళ్ళు ఎలా ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు? ఈ అంగురపు చెట్టు ఉన్నటువంటి ప్రదేశము ఎలా వ్యర్థమైపోవాలి? దాని ప్రదేశాన్ని ఇంకొక నాటండి. మరొక సంవత్సరం ఈ యొక్క అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. మారితివా ఆశీర్వదించబడతావు, మారితివా దీవించబడతావు, మారితివా మార్చుకుంటివా అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. నీ దరిద్రతంతో కొట్టివేయబడుతుంది. నిన్ను చూసి ఏలెత్తిన వాళ్ళందరూ తలదించుకున్నట్టు ప్రభు చేస్తాడు. నువ్వు ఏ రోగ రుగ్మత ఆర్థిక ఇబ్బంది సమస్యలతో బాధపడ అవన్నీ కొట్టివేయబడతాయి. దేవుని మందిరంలో ఉంటే నువ్వు పచ్చగుంటావండి. పాపం అక్కడికి రాదు. పాపాత్మ శ్రీ దేవుని సన్నిధికి వచ్చింది, అక్కడ దేవుని వాక్యం చేత ఆమె పాపాలు కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, ఇక పాపం చేయమాకన్నాడు. ఆమె పాపం చేసిన జాబితా లేదు. దేవుని సన్నిధికి వచ్చి సంతానం, దేవుని సన్నిధికి వచ్చి ఆరోగ్యం, దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో మేలు పొందారు. నడిపింపుకు లోబడి ఎంతో ఆశీర్వదించబడ్డారు. సేవకుడు చెప్పినట్టుగా చేస్తే కరువు దినాలలో సమృద్ధిగా జీవించారు. ఈ రోజున ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఒక్కటే మాట, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, నడిపింపుకు లోబడాలి. నీకిచ్చు యావత్తులో దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంతకుముందు అలా లేవనుకోండి, ఇక ప్రారంభం చేయండి. ఇంతకుముందు నీ జీవితం లేకపోతే ఇక ఆరంభించండి. ఇంతకుముందు అట్లా లేకపోతే ఇక ప్రారంభించండి. శాపగ్రస్తుల వల్ల ఉండటానికి వీల్లేదు. ఆశీర్వదించేది డాక్టర్లు కాదు, ఆశీర్వదించేది అధికారులు కాదు, ఆశీర్వదించేది మాయ మాటలు చెప్పే మనుషులు కాదు, ఆశీర్వదించేది లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాదు, ఆశీర్వదించేది సాక్షాత్తు దేవుడే. నీ జీవితం సరైనదైతే ఖచ్చితంగా నా ప్రభు ఆశీర్వదించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆనాడు యాకోబు నడిపింపుకు లోబడితే దేవుడే దిగి వచ్చిండండి. దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. ఈనాడు నీ అర్పణను బట్టి, నీ గుణాన్ని బట్టి ప్రభు ఆశీర్వదించడానికి దిగి వస్తున్నాడు. ఒక మాటగా, ప్రభువా నా జీవితంలో శాపాలు ఉన్నాయి,
వాటిని ఆశీర్వాదకరంగా మార్చని ప్రభు వైపు తిరిగినట్లయితే నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించడానికి దిగి వస్తూ ఉన్నారు. అంత్య దినాల్లో మనమున్నాం. ఒక్క మాట చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటిదంటే, లాబాను యాకోబుతో ఒక రాయి బాతాడు. రాయి బాత ఏమంటాడంటే, ఈ రాయి దాటి నువ్వు అవతల రావద్దు, ఇది దాటి నేను అవతల రానన్నాడు. యాకోబు ఒకటే ఒక మాట అంటాడు, అన్యుడివైన నీవు, లోకస్తుడివైన నీవే రాయి బాతి అవతలకు రావద్దనమంటే, నేను జీవం కలిగిన దేవుని నమ్మిన, లోకంతో రాజీ పట్టడానికి రాలే, పాపంతో రాజీ పట్టడానికి రాలే, లోక సంబంధమైన మనుషులతో రాజీ పట్టడానికి రాలే. నేను లోకాన్ని ఎప్పుడే విడిచిపెట్టినా నీకే ఎంత ఉంటే నాకెంత ఉండాలి. ఒక్క మాట బాగా ఆలోచన చేయండి. రాజీ లేని జీవితం మనకు ఆశీర్వాదాన్ని కలగచేస్తుంది. బబులోని దేశంలో దానియేలు తల వంచలేదండి, దానియేలుకే దేశం తల వంచింది. దానికి గల కారణం, దానియేలు ఎక్కడ కూడా రాజ్యం పడలేదు, శ్రేష్టమైన భక్తి చేసిండు. ప్రాణమైన పోవాలి, సాక్ష్యమైన రావాలి. నీకు చిన్న చిన్న సమస్యలకి, రోగం వస్తే దేవుని విడిచిపెడతావు, సమస్య వస్తే దేవుని విడిచిపెడతావు, బాధలు వస్తే దేవుని విడిచిపెడతావు. యోబు అదే బూడిదలో కూర్చున్నాడు. ప్రార్థన తగ్గలే, ప్రార్థన పెరిగింది, మునపటి కంటే భక్తి పెరిగింది, మునపటి కంటే ఆత్మీయత పెరిగింది, మునపటి కంటే తీర్మానం పెరిగింది, మునపటి కంటే వైరాగ్యం పెరిగింది. శ్రమలు అధికమయ్యే కొలదిగా ఆత్మీయత ఎక్కువ పెరిగింది. నీ జీవితంలో శ్రమలు పెరిగే కొలదిగా తగ్గిపోతున్నావా? కష్టాలు వచ్చే కొలదిగా దేవుని దూరం అయిపోతున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, అయితే అతసాక్షి, లేకపోతే నీ జీవితంలో ఒకటే ఒక తీర్మానం. బ్రతికున్నంత వరకు నువ్వు ఒక విప్లవం సృష్టించినటువంటి ఒక ఉగ్రవాది కంటే డేంజర్గా మారాలి. వాడు 10 మందిని చంపితే నువ్వు 100 మందికి రక్షణలోకి నడిపించినట్టుగా మారాలి. మనం హతమైపోయినా సరే ప్రభు సువార్తను ప్రకటించాలి. ఒకసారి ఒక పాపాత్ములైన సమరస్త్రీ ఊరు వారందరూ దేవుని సన్నిధి పట్టుకొచ్చింది. నువ్వెంతకాలమైంది ప్రభుని నమ్ముకొని, నువ్వెంతకాలమైంది దేవుని నమ్ముకొని 10 నిమిషాలు కాలేదు, ఊరి వారందరికీ సువార్త చెప్పేసి ప్రభు దగ్గర తీసుకొచ్చింది. నువ్వు నమ్ముకొని సంవత్సరాలు గడిచిపోతుంది. నిన్ను బట్టి నీ కుటుంబమే మారదాయి, నీ సమాజమే మారదాయి, నీ ఇరువురే మారరాయి, నీ పొరుగువారే మారరాయి, నీ పక్కవారే మారరాయి. నీ ఇతరులు మాత్రలేని భక్తి నీలో ఏమున్నా? అంత భక్తిహీనత ఎందుకు నీకు? ఎక్కడ లోటుందో దాన్ని సరిచేసుకో. రాజీ పడకూడదండి. నీ భక్తిని చూస్తే జనులు ఈర్ష్యపడాలా, ఆవేశపడాలి, ఇంత భక్తి చేస్తారా అని. దానిని లోపరుచుకోవడానికి ఎన్నో శాసనాలు తయారు చేసిన ఒక్కడు కూడా ఫలించలేదు. కారణం ఏంటంటే, దానియేలు భక్తి ముందు అన్ని రద్దయిపోయినాయి. సింహాలు సైతం వాటి నోర్లు మూయబడి సైలెన్స్గా కూర్చుండిపోయినాయి. ఒక్కసారి మన తీర్మానం పోతే ప్రాణం పోద్దండి. ఒక జీవి ఉంటుంది, ముంగిస లెక్క ఉంటుంది, దాన్ని పట్టడానికి వాళ్ళు బొర్రెల దగ్గర బురద పోస్తారు. అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బురదను దాటి అవతల పోదు. కుక్కలు 100 ఎమ్మటి పడ్డా కానీ దాన్ని పట్టలేవు. దాని వెంట్రుకలు చాలా విలువైనవి. దానికోసం వేటగాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది తప్పించుకోవడానికి బొర్రెలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ అది ఏమనకూడదో తెలుసున, నా వెంట్రుకలకి మురికంటే నేను బతికి ఏం ప్రయోజనం, చచ్చిపోతే ఇలా చనిపోతుందని చెప్పి అది చావడానికని సిద్ధపడి అక్కడ ఉన్నప్పుడు కుక్కలు వచ్చి దాని గొంతు పడుతుంది, దాని ముఖంలో చిరునవ్వు. ఒక క్రైస్తవుడి జీవితంలో అలాంటిది వస్తే నువ్వు నిలబడితే దేవుడు నీకు లోకం తల ఉంచేటట్టుగా చేస్తాడు. ఈ రోజున క్రైస్తవ్యం దేవుని పక్షాన బలంగా నిలబడాలి. ఈ రోజున క్రైస్తవ్యం దేవుని పక్షాన సువార్త బలంగా జరిపించాలి. ఈ రోజున క్రైస్తవ్యం దేవుని పక్షాన ఒక పోరాటం జరగాల. నువ్వు సైలెన్స్గా ఉండటానికి వెళ్ళలేదు. ఇక్కడ మందిరం కట్టబడి ఉన్నది. కట్టబడినదంటే దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ ఉన్నది. మీరు ఒకటి గమనించండి, కాపరి గొర్రెలను కనలేడు కానీ గొర్రె మరొక గొర్రెని కంటది. విశ్వాసి మరొక విశ్వాసిని మందిరాన్ని తీసుకురావాలి. మరి ఆ పాపాత్ముడు సరే ఏం చెప్పిందో తెలియదు కానీ ఊరు మొత్తాన్ని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చిందండి. మరి మనం ఆమెకంటే కొంచెం కొద్దిగా గొప్ప మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? మనసగిన మనం వండుకొని తిని సరిపోద్దా? మనసగిన మనం మన జీవితాన్ని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని సరిపోద్దా? మనసగిన మనం ఆరాధన చేసుకొని సరిపోద్దా? మన తోబుట్టులు, మన గ్రామస్తులు, మన ఇరుగు పొరుగు వారు నశించి నరకానికి పోతే అది సంబరమా? ఒక్క నశించిన దేవుని చిత్తం కాదని ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క పోలికలో మార్చబడిన మనం ఎంతోమంది సమస్యలతో ఉన్నారండి, ఎంతోమంది మాంత్రిక శక్తులతో ఉన్నారండి, ఎంతోమంది రోగాలతో ఉన్నారండి, ఎంతోమంది దేవుని దగ్గర రావాలని ఆశతో ఉన్నారండి, ఎంతోమంది దేవుని వైపు తిరగాలని ఒక ఆలోచనతో ఉన్నారండి. నువ్వు సువార్త ప్రకటించాలని అన్ని గుండెలు కదులుతాయి, దేవుని వైపు తిరగబడతాయి. ఒక పాపాత్మురాలైన మాట ఊరు విన్నదంటే నీ మాట ఎవరన్నారండి? ఒక దానిల వల్ల నిలవాల్సిన అవసరత ఉన్నది. నువ్వు ఆశీర్వదించబడాలి. ప్రార్థన చేద్దాం. అందరు తల్ల ఉంచండి. ఒక మాట ప్రభు సంధ్యాలో ఒక తీర్మానం తీసుకోండి. ఒక మంచి తీర్మానంలోకి రండి. మీరు బాధపడాలని కాదు,
మీరు ఆశీర్వదించబడాలని ప్రభు ఈ రాత్రి మధ్యాహ్న కాల వేళ మాట్లాడుతూ ఉన్నారు. మనం సిగ్గుపడాలండి. ఇంకా మన జీవితంలో ఒక మార్పు రానందుకే, ఇంకా మన జీవితంలో ఒక కొలిక రానందుకే. ఎంతకాలమైంది దేవుని మందిరం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎంతకాలమైంది నడిపింపుకు ఎందుకు లోబడట్లేదు? ఇంతకాలమైంది దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు వెనకబడి ఉన్నావు? ఎంతకాలమైంది నీ హద్దులు దాటి? ఎన్ని శ్రమలు వచ్చినా యోబుని కదిలించలేకపోయినాయే, ఎన్ని కష్టాలు వచ్చినా దానియేలు కదిలించలేకపోయినాయే, ఎన్ని ఇరుకులు వచ్చినా యోసేపుని కదిలించలేకపోయినాయే. ప్రపంచ దేశాలు యోసేపు దగ్గరకు వచ్చినాయి. ఈరోజు నా ప్రభువు ఆ విధంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక మంచి తీర్మానం కనుక నువ్వు చేసుకున్నట్లయితే ఆశీర్వదించే దేవుడు నీ వద్దకు దిగి రాబోతూ ఉన్నారు. ప్రభువా నన్ను సహాయం చేయండి, యేసయ్యా నాకు సహాయం చేయండి. ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రభు సన్నిధిలో మొదలు పెడదాం. అందరం ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన దేవుని మాటలు ఎంత బలమైన ఆధారకరమైన మాటలు దేవుడు తన దాసుల ద్వారాగా మాట్లాడినారు. కావున అందరము ప్రార్థన చేద్దాం. బంటిమిల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు యేసుబాబాయ్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. తదుపరి ఆశీర్వాదం పాండ్రాక పరిచర్య చేస్తున్న దానియేలు గారు వచ్చి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాదయ చేత మా ప్రియులు, మీ సేవకులు డానియేలు గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల రక్షణార్థమై మీ గొప్ప పరిచర్యను మీ దాసుని ద్వారా ఈ ప్రాంతంలో జరిగించుచున్నందుకు స్తోత్రాలు. ప్రతి నెల ఏమాత్రం కూడా మీ పరిచర్యలో నిర్లక్ష్యం వహించకుండా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి దూర ప్రాంతాల నుండి దైవజనులను ఆహ్వానించి ఈ రీతిగా ఈ సభలను జరిగించడానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు. ప్రతి నెల పగలు ఈ అడుగుదొడ్లి ప్రాంతంలోనూ, రాత్రి కాలం మల్లంపూడి ప్రాంతంలో జరిగించుచున్నటువంటి ఈ కోడికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఈ దినమందు అభిషక్తులైన మీ దాసులను మీరు నిలబెట్టుకొని వారి ముఖాంతరములో నుండి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యమునకు లోబడిన వారై వాక్యానుసారంగా ప్రవర్తించడానికి కృపను అనుగ్రహించండి. ఎందుకంటే మీ లేఖనం జ్ఞాపకం చేస్తుంది, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారని. వినువారు మాత్రమే గాక వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ అనేకులను రక్షణలోనికి, రక్షణ మార్గములోనికి నడిపించగలిగినటువంటి వారిగా మీరు సంఘాన్ని, సంఘములను బలపరచండి. వాక్యం అందించిన మీ దాసులను మీ కృపగల హస్తాలుగా అప్పగిస్తున్నాం. కొలత లేని మీ ఆత్మతో నింపి ఇంకను పలు స్థలాల్లో వాడుకోనండి. ఈరోజు రాత్రి మల్లంపూడిలో జరుగుతున్నటువంటి కూడికలో కూడా నాయనా మీరు బలపరిచి మరిన్ని శ్రేష్టమైన వాక్కులు మీ దాసుని నోట ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలంలో చేరి ఉన్న ప్రతి దైవజను బట్టి, వారికి మీరు అప్పగించిన పరిచయలను బట్టి, ఆయా పరిచయలో జరుగుతున్న సువార్త సభలను బట్టి మీకు స్తోత్రాలు. సమస్తమును క్రమముగా మర్యాదగా మీ నా మహిమార్థంగా జరిగించండి. చేరి వచ్చినటువంటి నైనా విశ్వాస బృందం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిశ్చయముగా వారు మీ ఆశీర్వాదము నుండి ఆశీర్వదించబడినట్టు కృప చూపండి. చక్కని సౌండ్ సిస్టాన్ని బట్టి, వైద్య సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామములో
ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దీవెనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ గిన్నెల సహవాసము సన్నిధి, దేవుని యొక్క వాక్యం అందించిన దైవ సేవకులకు, కూడా వచ్చిన ప్రతి ఒక్క సేవకులకు, గ్రామానికి, స్థానిక సేవకులకు, కుటుంబానికి, కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రాత్రి 60 కూడికకు నిత్యము సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి